సర్వజనుల కోసం. పాఠంలోకి వెళ్ళిపోదాం. నమ్మిన నీతిమంతుడివా, మించిన భక్తుడివా. ఇది ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము. నమ్మిన నీతిమంతుడివా, మించిన భక్తుడివా. ప్రియులారా, ఈరోజు భూమి మీద సుమారుగా 780 నుంచి 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. సుమారు 200కు పైగా దేశాలు. ఈ 800 కోట్ల మంది ప్రజలలో సుమారుగా అర్ధభాగం అంటే సగం 400 మంది క్రైస్తవులు అన్నది, 400 కోట్ల మంది క్రైస్తవులు అన్నది అంచనా. ఇన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉన్నప్పుడు వారి నుండి దేవుడు కోరుకున్నది వారి జీవితాల నుండి జరుగుతుందా అన్నది మనం ఆలోచించాలి. ఈ 400 కోట్ల మంది క్రైస్తవులు బైబిలును పాటిస్తున్నారా? బైబిలును పఠిస్తున్నారా? ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మనకంటూ ప్రామాణికంగా ఒక గ్రంథం ఉంది అని, ఆ గ్రంథంలో ఉన్నవి ప్రభు రాయించాడు అని, అవి నా జీవితంలో నేను నెరవేర్చడానికి రాయించాడు అని ఎంతమంది ఆలోచిస్తున్నారు? క్రైస్తవ్యం ఈరోజు కేవలం ఆచారపు భక్తిలోనికి వెళ్ళిపోయింది. ఆచారం. ఆదివారం గుడికి వెళ్ళటం అనేది ఆచారం. ఏదో ప్రయాణం ఉన్నప్పుడు బైబిల్ చదువుకుంటే మంచి జరుగుతుందట కనుక ప్రయాణానికి ముందు బైబిల్ చదవటం అనేది ఆచారం. ఆచారపు భక్తి చేస్తున్నారు తప్ప హృదయపూర్వకమైన భక్తి అంటే దేవుడిని నిండుగా హృదయం నిండా నింపుకొని దేవుడి కొరకు బ్రతుకుతున్నవారు ఎంతమంది ఉన్నారు? ఒకటి మాట్లాడుకుందాం ఈరోజు మనమంతా. మీరు నేను నీతిమంతులుగా మారాం. ఈ నీతిమంతులుగా మారడం వెనకాల మన కష్టం ఏమైనా ఉందా? ప్రశ్న అడుగుతున్నాను ఒకటే. నువ్వు నేను నీతిమంతుడిగా మారాము అంటే దీని వెనకాల మన కష్టం ఏమైనా ఉందా? ఏమి లేదు. ఎవరి కష్టం ఉందో చెప్పండి. యేసుక్రీస్తుల వారు కష్టపడితే ఆయన కృపచేత మనం నీతిమంతులుగా మారాం. అంతేనా? బైబిల్ చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అందరూ తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక. దయచేసి అందరూ బైబిల్ తీసుకుని 2వ అధ్యాయం తీసుకోండి. 2వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు వాటిని చేయొచ్చు అంటే పాపపు కార్యక్రమాలు చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. మునుపు అంటే ప్రభులోనికి రాక మునుపు. మన కార్యక్రమాలన్నీ కూడా అపవాది వలన ప్రేరేపింపబడిన కార్యక్రమాలు. మోసాలు, దగాలు, నరహత్యలు, వ్యభిచారాలు, దొంగతనాలు, అపవిత్రత, కాముకత్వము, భయంకరమైన మత్సరం, అవివేకం, ఇవన్నీ కూడా అపవాది మనుషుల్లో నింపితే ప్రభు దగ్గరికి రాక మునుపు మనం అలా మునుపు అలా ఉన్నామట. ఇప్పుడు చూడండి ఎంత బాగా చెప్తాడో. మునుపు అలా మనం నడుచుకుంటుమి వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దయోగ్రతకు పాత్రుడమై ఉంటిమి. ఒకప్పుడు ఈ పాపపు కార్యక్రమాలను చేస్తూ అందరితో పాటు మన మీద కూడా ఒకప్పుడు ఏముందట? దైవ ఉగ్రత. అంటే దైవం పుట్టించిన దేవుడు మన మీద చాలా కోపంగా ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధమైన జన్మనికిస్తే
ఆ జన్మను పాపపు పంకిలంగా మార్చుకొని అపవిత్రుడిగా మారిపోయి దేవుడికి అయిష్టులుగా మారి దేవుడి వాక్యానికి భిన్నంగా మారి దేవుడి ఉద్దేశాలకు ఆలోచనలకు ఆయన సంకల్పానికి కంప్లీట్గా వ్యతిరేకంగా మారిపోయి పాపపు కార్యక్రమాల్లో మునుపుండిపోయాం. దానివల్ల దేవుని ఉగ్రత మన మీద ఒకప్పుడు ఉంది. నెక్స్ట్ చదవండి. అలా దేవుని ఉగ్రతకు మనం పాత్రులమయ్యాము. అయినను ఏమండి, ఇక్కడి నుంచి ఆలోచించండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై, అంటే ఇంతటి భయంకరమైన జీవితం జీవిస్తున్న మన మీద దేవుడు ఏం చూపించాడట? కరుణ. పదం చూడండి, కరుణ చూపించాడు నీ మీద. నువ్వేదో మంచోడువనో నువ్వేదో గొప్పోడువనో నిన్ను ప్రభు రక్షించలేదు. మనము దైవ ఉగ్రతకు పాత్రులమై ఉన్న పాపులమైన ఆయనే మన మీద కరుణ చూపించాడు, జాలి పడ్డాడు. చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతారు, యుగ యుగాలు ఆరని అగ్నిలో కాలిపోతారు అని మన మీద ఆయన ఏం చూపించాడట? కరుణా సంపన్నుడై. ఆ పదం చూసారండి, కరుణ చూపించాడట, కనికరించాడట, జాలి పడ్డాడట మన మీద. ఆయన జాలి పడ్డాడు, ఆయన కరుణ చూపించాడు తప్ప మన గొప్పతనము మన ఖ్యాతో ఏమీ లేదండి. తర్వాత ఎంత బాగా మాట్లాడతాడంటే, కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారం అయి ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఎవరు బ్రతికించారు? దేవుడే బ్రతికించాడు. యేసుక్రీస్తుల వారి ద్వారా బ్రతికించాడు. ఎలా బ్రతికించాడు? బాగా వినాలి. ఎలా బ్రతికించాడు? నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన నేరాలు ఆయన మీద మోపి, ఎవరి మీద? యేసుక్రీస్తుల వారి మీద. నువ్వు తినవలసిన దెబ్బలన్నీ ఆయన వీపు మీద వేసి, నువ్వు పడవలసిన కష్టాలన్నీ ఆయన పడేటట్టుగా నీ శిక్షణ అంతా ఆయన మీద మోపి, నువ్వు చేయవలసిన లేదంటే నువ్వు తినవలసిన దెబ్బలు, కష్టం, తీర్పు, శిక్ష ఇవన్నీ ఆయన మీద మోపి, ఎవరి మీద? యేసుక్రీస్తుల వారి మీద. ఆయన ద్వారా నిన్నేం చేశాడు? రక్షించేసాడండి. ఇందులో మీకు అక్కడ బాగా వినపడుతుందో లేదో, ఆయన కరుణ, ఆయన ప్రేమ నిన్ను నీతిమంతులుగా మార్చింది. ఏమంటే ఇక్కడికి ప్రభులోనికి వచ్చారు, మీరంతా సంఘంలోకి వచ్చారు కదా. ఒకసారి మీ బ్యాక్కి వెళ్ళండి. బాప్తిసం తీసుకోక మునుపు, ప్రభు మీకు పరిచయం కాక మునుపు, బైబిల్ మీ చేతుల్లోకి రాక మునుపు, మీరు బాప్తిసం తీసుకోక మునుపు ఒకసారి మీ జీవితం ఊహించుకోండి. ఒకసారి ఏమైనా మీరు మంచోళ్ళా? నేను మంచోడినా? బైబిల్లో ఉన్న పౌలు గారు ఏమైనా మంచోడా? మరి మీకు అర్థం కాదు, బైబిల్లో ఆయన చూపిస్తున్నాను. పౌలు గారు మంచోడా? పౌలు గారు అంటే ముందు ఆయన పేరు ఏంటంటే సౌలు. ఏంటి అతని క్యారెక్టర్ అంటే నరహంతకుడు. స్త్రీలను కూడా కనీసం జాలి లేకుండా ఆ రోజు ప్రభుని నమ్మిన వాళ్ళు జుట్లు పట్టుకుని ఈడ్చుకుని వచ్చాడు బయటికి. స్త్రీలను సైతం జైలుకు పంపించేశాడు. అంతటి క్రూరమైన కోపము, ద్వేషము కలిగిన సౌలును దేవుడు తన కరుణ చూపించి ఎలా మార్చాడు? పౌలుగా మార్చాడు. చంపిన ఆయన పౌలుగా మారిన తర్వాత అంటున్నాడు, నేను చనిపోవడానికి కూడా సిద్ధం. ఇప్పుడు ఇక్కడ పౌలు గారి గొప్పతనం ఏమీ లేదు. పౌలు గారి మీద దేవుని యొక్క కరుణ, పౌలు గారి మీద దేవుని ప్రేమ సేమ్ నీకు నాకు అప్లై అయింది. ఆయన ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా ఏం చేశాడట? బ్రతికించాడు. చచ్చిపోయే వాళ్ళం మనమంతా, నరకానికి పోయే వాళ్ళం, బ్రతికించాడు. నెక్స్ట్ చదవండి. ఇక్కడ ఉంటుందండి అసలు మాట. కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. అండర్లైన్ చేసుకోండి. మనం ఎలా రక్షింపబడ్డామంట? కృప చేతనే రక్షించబడ్డాము తప్ప మన గొప్పతనమో మనం కాలు రగరేయడానికి ఇక్కడ ఏమీ లేదు. కృప అని ఇంగ్లీష్లో ఒకటి అంటారండి. తెలుగు కంటే ఇంగ్లీష్ అర్థమవుతుంది. బాధ వచ్చిందండి ఇప్పుడు ప్రసంగం చెప్పడానికి కూడా. తెలుగు అర్థం అవటం లేదు సరిగా. కృపకి ఇంగ్లీష్ పదం చెప్పండి. గ్రేస్. ఎంత వెలుగు వచ్చింది మీ మొహాల్లో? గ్రేస్ అనగానే ఇప్పుడు అర్థమైంది మాకు అన్నట్టుగా ఉన్నాయి. గ్రేస్ అంటే అర్థం ఏంటంటే, మీకు అర్థం కాదని చెప్తాను. పరీక్ష రాస్తున్న పిల్లలు ఉంటారు కదండి. పరీక్ష దిద్దుతున్న మాస్టర్ ఇలా దిద్దుతున్నాడు, వాడు పేపరు దిద్దుతుంటే ఇడు మరీ దద్దోజనం స్టూడెంట్, పరీక్షలో ఏమీ రాయలేదు. అలా దిద్దుకుంటా వచ్చేసరికి
వాడికి 34 మార్కులు వచ్చాయి. పాస్ మార్క్ ఎంత చెప్పండి? 35. ఇప్పుడు ఈ ఒక్క మార్కు వలన వాడు ఏమైపోతాడు? ఫెయిల్ అయిపోతాడు. 34/100 అని వేసారు అనుకోండి, వీడికి వెంటనే పక్కన ఏమని రాయాలి? ఫెయిల్ అనాలి. వచ్చే సంవత్సరం అంతా చదవాలి మళ్ళీ వాడు. ఈ మార్కులు వేసే ఆయన ఒక్క క్షణం ఆలోచిస్తాడండి. ఏం ఆలోచిస్తాడు? వీడికి ఇంకొక మార్క్ వచ్చుంటే పాస్ అయిపోతాడు, తర్వాత క్లాస్కి వెళ్ళిపోతాడని ఆ దిద్ది అతను ఏం చేస్తాడో తెలుసండి? మళ్ళా వెనక్కి వెళ్తాడండి. మళ్ళా వెనక్కి వెళ్ళి ఎక్కడైనా ఒక చోట బాగా రాసిన దగ్గర ఒక అరమార్క్ యాడ్ చేస్తాడు అక్కడ. మళ్ళీ అలా పేపర్ అంతా తిప్పి ఎక్కడో ఇంకో చోట ఇంకో అరమార్క్ యాడ్ చేస్తాడు. ఆ ఆఫ్ ఈ ఆఫ్ కలిపి ఎంత అయింది? ఇప్పుడు 1 మార్క్ అయింది. అప్పుడు 35 అనేసి ఈయన తోసేస్తాడు. ఎందులోకి? పాస్లోకి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ పాస్ అయిపోయింది వీడు కాళ్ళు రెగరేయడానికి ఉందా, ఆయన కృప? అర్థమైంది ఇప్పుడు మీకు? అర్థమైందా? వీడు గొప్పతనం లేదు అసలు. వీడు ఫెయిల్ క్యాండిడేట్. ఫెయిల్ క్యాండిడేట్ మీద జాలిపడి వాడు రాయకపోయినా అక్కడక్కడ ఒక్కొక్క అరమార్క్ యాడ్ చేసి కావలసి పాస్ చేసి పంపించాడు. దాన్నే గ్రేస్ మార్క్స్ అంటారు. తెలుసా మీకు? గ్రేస్ మార్కులు. గ్రేస్ అంటే దిద్ద ఆయన వీడి మీద కృప చూపించాడు. పోరా, ఏదో జాలిపడి పంపుతున్నాను నేను ముందు క్లాస్కి. ఇప్పుడు ఇది మీకు అర్థమైతే, మనం ఏదో మన గొప్పతనం వల్ల, మనం ఏదో వీరుడు, మనకి రక్షణ రాలేదట. ఆయన కృప చేతనే మీరేం చేశారు? రక్షింపబడ్డారు. అంటే మనం అందరం ఎవరో చెప్పండి ఇప్పుడు? 34 మార్కులు బ్యాచ్ మనమంతా. తెలుసా? దేవుడి దగ్గర మనమంతా 34 మార్కులు బ్యాచ్ మనదంతా. దేవుడు పోలేండి, ఆడు మంచోడు కాదు, అయినా నా కొడుకును బలేస్తాను, వాడి పాపాలన్నీ తీసేస్తాను, వాడు తినవలసిన దెబ్బలు నా కొడుకు మీద వేస్తాను, వీడిని మాత్రం పాస్ చేసేయండి, రక్షించేద్దామండి, వీడిని ఎక్కడ తీసుకెళ్ళిపోదాం? పరలోకానికి తీసుకెళ్ళిపోదాం. బాగా వినాలి ఇది. స్టార్టింగ్లో ఎంత వివరణ ఎందుకు ఇస్తున్నానో మధ్యలోకి వెళ్ళేసరికి మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు నేను నీతిమంతుడను కాళ్ళు రెగరేయడానికి కుదరదు. నీకు రక్షణ దేన్ని బట్టి వచ్చిందట? గ్రేస్ మార్కులు క్యాండిడేట్లు మనమంతా. ఆయన కృప చేత మనం ఏమయ్యాం? రక్షించబడ్డా. అంటే ఈరోజు మనకి నీతిమంతులము అన్న ట్యాగ్ మన కష్టం కాదు. దేవుని కృప, దేవుని కరుణ, దేవుని ప్రేమ, యేసుక్రీస్తుల వారి ప్రాణ త్యాగం, ఇది మన రక్షణ. ఇది మన నీతిమంతులుగా మనకు వచ్చిన ఆ బిరుదు. పాఠం ఏంటి చెప్పండి ఇప్పుడు? నమ్మిన నీతిమంతుడివా, మించిన భక్తుడివా? నువ్వు ఇలాగ ఎప్పుడైతే సంఘంలోకి వచ్చావో దేవుడు నిన్ను నీతిమంతుడు అన్నాడు. నాకు రక్షణ వచ్చేసింది, యేసుక్రీస్తుల వారు నా పాపాలు గడిగేశాడు, నేను నీతిమంతుడు అయిపోయాను కనుక నేను పరలోకం వెళ్ళిపోతాను అని మాత్రం నువ్వు ఆగిపోయావా? మిస్ అయిపోతావు. ఎందుకంటే నువ్వు ఇందులోకి నీకు ఎంట్రీ వచ్చింది, ఈ తరగతికి నీకు ఎంట్రీ వచ్చింది, సంఘంలోకి నీకు ఎంట్రీ వచ్చింది. నీ గొప్పతనం ఏమీ కాదు, గ్రేస్ మార్కులతో వచ్చావు ఇక్కడికి. మీకు అర్థం కావడం చెప్తాను. ఈ 35 మార్కులతో పాస్ అయిపోయి పై క్లాస్కి వచ్చినవాడు పేపర్ చూడగానే నీకు 35 రానగానే వాడు గుండెల్లో ఏం పరిగెడతాయి? అమ్మ నాయన, ఒక్క మార్కు పోయి ఉంటే నేను ఏమైపోయేవాడిని? ఫెయిల్ అయిపోయేవాడిని. వచ్చే సంవత్సరానికి ఇలా నేను 35 మార్కుల దగ్గర ఉండకూడదు. అప్పటి నుంచి వాడు ఏం చేస్తాడు? మంచోడైతే, బుద్ధున్నోడైతే, జ్ఞానం ఉన్నోడైతే, అమ్మ బాబు నేను ఒక్క మార్కులో తప్పించుకున్నానండి, నెక్స్ట్ ఇయర్కి బాగా కష్టపడి చదువుతాడు. చదివితేనే నెక్స్ట్ ఇయర్ ఏమవుతాడు? పాస్ అవుతాడు. 35 పాస్ అయిపోతుంది, ఎలా రాసినా పర్లేదని మామూలుగా ఉన్నాడు అనుకోండి, వచ్చే సంవత్సరం వెనక్కిపోతాడు. అస్తమాట వేస్తారా గ్రేస్ మార్కులు? ఒకసారి వేస్తారు ఏదో జాలిపడి. ఇది మీకు అర్థమైతే, సంఘంలోనికి నువ్వు వచ్చింది ఆయన కృపచేత. నీతిమంతుడిగా నేను అక్కడ ఉంటే సరిపోదట. ఎలా చెప్తారని అంటారా? బైబిల్లో ఒక రెఫరెన్స్, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూద్దామా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధలు అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే నువ్వు దేవుని మహిమపరచవలను,
ఇది అండర్లైన్ చేయండి. 17 వచనం అండి. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము. తీర్పు ఎక్కడ స్టార్ట్ అవుతుందట? దేవుని ఇల్లు అంటే ఏంటో చెప్పాలా? దేవుని ఇల్లు అది సంఘమే దేవుని ఇల్లు. దేహమే దేవునికి ఆలయం. ఈ దేహాలన్నీ ఒక చోట కూర్చున్న దేవుని సంఘమే దేవునికి ఇల్లు. నేను మాట్లాడుతాను. ఇప్పుడు తీర్పు ఎక్కడ స్టార్ట్ అవుతుందట? సంఘానికి కూడా తీర్పు ఉంటుందా? క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు అదేంటి మరి? అది సరే, కాంట్రడిక్షన్స్ ఉన్నాయా బైబిల్లో? లేవు. అర్థం చేసుకోవటంలో ఉంది ఇబ్బంది. నువ్వు క్రీస్తు యేసునందు ఉన్నవాడికి ఏ శిక్షా విధియు లేదు. నువ్వు ఎప్పుడున్నావు క్రీస్తు యేసునందు అంటే బాప్తీసం తీసుకున్న రోజు, తర్వాత దొరకక మళ్ళీ ఆదివారం ఆరాధనకు అతి బలవంతంగా తీసుకుని రావాలి. 4 సార్లు ఫోన్ చేయాలి, 3 సార్లు వాట్సాప్లో మెసేజ్ పెట్టాలి. నువ్వెక్కడున్నావు? క్రీస్తునందు. లోకమందు ఉన్నావు, ఉద్యోగమునందు ఉన్నావు, వ్యాపారమునందు ఉన్నావు, నీ ఇష్టాలు నెరవేర్చుకునే భయంకరమైన వ్యసనాలందు ఉన్నావు. క్రీస్తునందు ఉంటే ఏ శిక్ష విధి ఉండదు. క్రీస్తులో ఉన్నావా? క్రీస్తులో ఉండటం ఏంటంటే ఆదివారం వచ్చి గుడికి వచ్చి వెళ్ళిపోవటమా? బాగా ఆలోచించాలి. అలాగని నేను ఆదివారం గుడికి వచ్చి వెళ్ళిపోవద్దా తప్పు అంటాం లేదు. నేను అది సరిపోదు అంటున్నాను. అది సరిపోదు అంటున్నాను. చూపిస్తాను ముందుకెళ్ళేసరికి. కనుక క్రీస్తునందు నీతిమంతులుగా ఉచితంగా కృపచేత తీర్చబడిన మనం సంఘంలోకి వచ్చిన తర్వాత ఎదగకపోతే, భక్తులుగా మారకపోతే, ఇక్కడ వింటున్న వాక్యంతో నీ హృదయాన్ని మార్చుకుని దేవుడి కొరకు గొప్పగా ఉపయోగపడే భక్తి జీవితాన్ని నువ్వు సంపాదించకపోతే, భక్తుడిగా నువ్వు మారకపోతే, తీర్పు ఇంటి యొద్దనే ఆరంభం. బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారు అనుకుంటున్నారా? వెళ్తారండి? మళ్ళీ మన మాట మాట్లాడుకుందాం. బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ పరలోకం వెళ్తారా? వెళ్ళరా? ఎందుకు వెళ్ళరు? ఎందుకు వెళ్ళరు చెప్పండి? స్కూల్కి వెళ్ళిన వాళ్ళందరూ, క్లాస్ రూమ్కి వెళ్ళిన వాళ్ళందరూ పాస్ అయిపోతారా? అందరూ కలెక్టర్లు అయిపోతారా? ఎందుకు అవ్వరు? ఎందుకు అవ్వలేదు? ఫెయిల్ అయిపోయినాడు పరిస్థితి ఏంటి? వీడు ఎందుకు ఫెయిల్ అయిపోయాడు చెప్పాలా? స్కూల్కి వెళ్ళాడు కానీ మాస్టర్ చెప్పేవేవి వినడం, ఆయన చెప్పేవేవి రాసుకోడు, ఇంటికి రాడు, హోంవర్క్ చేయడు, ఇంటి దగ్గర టీవీ చూస్తూ ఉంటాడు, ఊరి మీద పడి తిరుగుతూ ఉంటాడు. పరీక్షలు వచ్చే టైంకి అడావుడిగా 4 రోజులు పుస్తకం తీస్తాడు. వీడు కలెక్టర్ అయిపోతాడా? అవ్వడు. ఇప్పుడు సంఘంలోనికి వచ్చిన నువ్వు సంఘంలో చెప్పబడుతున్న దేవుడి వాక్యానికి ఎంత విలువిస్తున్నావు? ఆ వాక్యాన్ని బట్టి నిన్ను నువ్వు ఎంతగా మార్చుకుంటున్నావు? ఆ వాక్య ప్రకారం బ్రతకడానికి నువ్వు ఏమైనా కష్టపడుతున్నావా? శ్రమలు పడుతున్నావా? నిన్న పాట వినుండాలి, విన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. దేవుడు నాకు ఈ విషయం చెప్పాడు, నేను ఈ విషయం ప్రకారం బ్రతకాలి అని నువ్వు శ్రమ ఆయన పక్షాన్ని నువ్వు తీసుకుంటున్నప్పుడు అప్పుడు నెమ్మదిగా నీలోనికి భక్తుడి లక్షణాలు వస్తున్నాయి. లేదు, నేను సంఘంలోకి వచ్చేసాను, నేను బాప్తీసం తీసేసుకున్నాను, నేను పరలోకం వెళ్ళిపోతానంటే అవుతుందండి? మీరు బాధపడినట్టు చెప్తానండి. చాలా చోట్లండి క్రైస్తవ గృహాలలో ప్రార్థనలు జరుగుతాయి. ఏ ప్రార్థనలు అంటే చచ్చిపోయిన తర్వాత పెడతారండి. దాన్ని ఏమంటారు? జ్ఞాపకార్థ కూడికనండి, ఆదరణ కూడికనండి, పేరు ఏదైనా మొత్తం మీద ఈయన చచ్చిపోయాడు, ఆయన జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏం పెట్టారు? కూడి పెట్టారు. అక్కడ పాస్టర్ గారు మైక్ ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఏం చెప్పాలి చచ్చిపోయిన ఆయన గురించి? ఏం చెప్పాలి? ఈయన పరదేశకు చేరుకున్నాడు లేదా పరలోకం చేరుకున్నాడు అని చెప్తారు పాస్టర్ గారు. నిజమేనా? ఆదివారం ఒక్కరోజు తప్ప ఇంకెప్పుడు కనపడ్డు. సోమవారం మందు తాగుతూ ఎక్కడో బార్లో కూర్చుంటాడు, సిగరెట్లు తాగుతాడు, వ్యభిచారం చేస్తాడు. ఏనాడు తన శరీరాన్ని ఇచ్చి సంఘంలో జరుగుతున్న ఏ పని దగ్గరికి వచ్చి పని చేయడు. పరలోకం వెళ్ళిపోయాడా? ఈడు నరకానికి వెళ్ళిపోయాడంటే సంఘస్థులు ఏమో బాధపడతారేమోనని తప్పక ఆయన అబద్ధం ఆడతాడు. అక్కడ ఎవరు? అయ్యగారు. ఆయనకి తెలుసు లోపల ఇది డమ్మీ క్యాండిడేట్ అని. కానీ చెప్తే మరి సంఘం ఆదరణ కోల్పోద్ది. అసలే చచ్చిపోయి ఎడుతుంటే మీ వాడు నరకానికి పోయాడంటే ఇంకెలాగుంటుంది? ఇంకా ఘోరంగా ఉంటుందని ఇంకేదో ఆ మనుషులను సంతోషపెట్టడానికి వేదిక దగ్గర ఆయన బాధగానే ఉంటాడు. ఇది సుత్తి క్యాండిడేట్, ఇది పోయింది, ఇది మరి అంటే బాధపడతారనేది అలాగా అంటాడు తప్ప
ఆయనకి లోపల తెలిసిపోద్ది. ఎందుకంటే కన్నదా ఆయన కదా, సంఘ కాపరు కదా, బిడ్డల గురించి తెలియదేంటి, ఏది పాస్ అవుతుందో ఏది ఫెయిల్ అవుతుందో తెలుస్తుందా తెలీదా? అప్పుడప్పుడు చూడండి, కొడుకు కానీ కూతురు కానీ తప్పు చేస్తే ఊరు మీద వాళ్ళందరూ ఇంటికి వచ్చారనుకోండి, మీ కొడుకు పని చేశారని అమ్మ అంటది, లే మావాడు అలాంటాడు కాదు, మా ఇంట వంట లేవు, మా వంశంలో లేవు, ఈ పండు అవతలకి మావాడు చాలా బంగారం అంటది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈయన తిడుతుంది, నాకు తెలిసిరా నీ సంగతి, నువ్వే చేసి ఉంటావు అంటది. ఎందుకంటే కని పెంచింది కదండి, తెలియదా తల్లికి? తెలుసు. అలాగే సంఘస్థుల గురించి సంఘ కాపరి తండ్రికి బాగా తెలుసు, ఇది పోయింది, ఇది క్యాండిడేట్ పాస్ అవ్వలేదని. తప్పక ఆ రోజు ఏమంటాడంటే, పరదేశకు చేరుకున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, మరి మీకు మరణం వస్తుంది, నాకు మరణం వస్తుంది, వస్తే మనం ప్రభుని ఎదుర్కోవాలి, జాగ్రత్త అని హెచ్చరికలు చేసి పక్క వెళ్ళిపోతాడు. తీర్పు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటుందట అన్నాడు దేవుడు. తీర్పు ఇంటి వద్ద, ఇల్లు అనగానే FC 2:19 చదువుకోండి. ఏంటి దేవుని ఇల్లు అంటే? సంఘం అండి. ఒకసారి చదువుతారా? FC 2:19, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను. చూసారా, దేవుని ఇంటి వారునై ఉన్నారు. దేవుని ఇల్లు ఏది? దేవుని ఇల్లు అంటే సంఘం, ఏక పట్టణస్థులు, ఒకే పట్టణం మంది. ఇలా దేవుని ఇంట్లోనికి వచ్చిన తర్వాత ఈ ఇంట్లోనికి మనకెలాగొచ్చింది ఎంట్రీ? ముందు చదువుకున్న మాట, మన గొప్పతనంతో ఎంట్రీ ఇవ్వలేదు అక్కడ. దేవుడు గ్రేస్ మార్కులేసి పాస్ అవ్వకపోయినా తన కృపచేత మనల్ని పాస్ చేసి ఎక్కడికి గెంటాడు? ఇప్పుడు దేవుని మందిరంలోనికి, దేవుడి సంఘంలోనికి ఎంట్రీ ఇచ్చాడు. వచ్చావు కదా ఇక్కడికి, మొత్తం మీద ఆయన కృపచేత నిన్ను ఇక్కడికి నడిపించాడు కదా. నడిపించిన నువ్వు నీ భక్తి జీవితం ఆయనకు చూపించాలి కదా, నీ భక్తిని ఆయనకు చూపించాలి కదా, భక్తిపరుడుగా మారిపోవాలి కదా సంఘంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు అక్కడికి రండి, 1 పేతురు 4వ అధ్యాయం 17వ వచనానికి రండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మరియు నీతి చదవండి. తీర్పు ఇంటి వద్దనే ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే. చూసారా, ఎక్కడట? మన యొద్దే అంటే సంఘము దగ్గరే, నీతివంతుల దగ్గరే, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది? నీతిమంతుడుగా తన కృపచేత చక్కగా సంఘంలోకి వచ్చాడట. ఆ వచ్చిన వాడు దేవుని సువార్తకు లోబడటం లేదట, విధేయత చూపించటం లేదట. నీలో ఇంకా లోపాలు ఉన్నాయ్యా, దిద్దుకోవాలి అంటే, నాకు కాదులే ఈ చెబుతామంటాడు, ఈ చెబుతావు వదిలేస్తాడు. నువ్వు ఇంకా దేవుళ్ళు ఎదగాలి, నీ క్రియలు బాగోలేదు, నీ మాటలు ఇంకా మారటం లేదు, నీ చేష్టలు ఇంకా మార్చుకోలేకపోతున్నావు, ప్రభువులోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయినా నువ్వు మారాలి అని సంఘము ద్వారా, సేవకుడి ద్వారా వస్తున్న హెచ్చరికలను వాడు అవిధేయుడిగా పట్టించుకోకుండా ఉండిపోయాడట. సువార్తకు అవిధేయుడయ్యాడట. ఆ సువార్తకు అవిధేయుడైన వాడి గతి ఏమవుతుంది అంటే నెక్స్ట్ చెప్తున్నాడు. గతి ఏమవును? నీతిమంతుడే రక్షింపబడుట. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే సంఘంలోకి వచ్చిన వాడికే గ్యారంటీ లేదు. అదే అక్కడ నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడుంటాడో ఆడికి కన్ఫర్మ్. ఏం కన్ఫర్మ్? నరకం కన్ఫర్మ్. ఎంత బాగా రాశారండి బైబిల్. నీతిమంతుడికే కష్టమట, సంఘంలోనికి చేర్చబడిన వాడికే కష్టమట పరిశుద్ధుడిని చూడటం, పరలోకాన్ని చేరటం. ఈ అనంత విశ్వాన్ని కలిగించిన మహాశక్తి దేవుని సింహాసనం ఎదుట నిలువబడటం నీతిమంతుడికే కష్టమట. చూసారా ఎంత బాగుందో? నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే ఇక పాపి గురించి, భక్తిహీనుడి గురించి పక్కనటేండి అన్నాడు అంతే. పాపి అంటే దేవుని నమ్మనవాడు. భక్తిహీనుడు అన్న పదం ఉంది చూడండి, అక్కడ భక్తిహీనుడు అన్న పదం ఉంది చూడండి. అంటే సంఘములోనికి వచ్చిన ఈ నీతిమంతుడు ఇంకా భక్తిహీనతలోనే ఉన్నాడు తప్ప భక్తుడిగా ఎదగలేదు. ఇప్పుడు పాఠమైందా? టైటిల్ అర్థమైంది. ఇప్పుడు నమ్మిన నీతిమంతుడివా, మించిన భక్తుడివా?
సంఘంలోనికి వచ్చిన నీతిమంతుడు అన్న నువ్వు భక్తిహీనతతో ఉండకూడదు. భక్తుడిగా ఎదగకపోతే ఈ పాపుల సంగతి, భక్తిహీనుల సంగతి పక్కన పెట్టండి, ఇంకా వాళ్ళకి ఇక పరలోకం లేదండి అనేసాడు. పిల్లరా, దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత, ప్రభువులోనికి వచ్చిన తర్వాత, సంఘంలోనికి దేవుడు అవకాశం ఇచ్చిన తర్వాత మన భక్తి జీవితాన్ని చూపించాలి దేవుడికి. భక్తిపరుడుగా దేవుని ఎదుట నిలువబడాలి. నేను వస్తానండి, మోకాళ్ళు వేస్తానండి, ప్రార్థన చేస్తానండి, వాక్యం వింటానండి, తర్వాత ఇంటికి వెళ్ళిపోతానండి. ఈ భక్తి కూడా సరిపోదు తెలుసా? భక్తి సరిపోదు. కేవలం నేను ప్రార్థిస్తూనే ఉంటానండి, భక్తి సరిపోదు. ప్రార్థన నీ కోసం చేసుకుంటున్నావు, ఆయన కోసం ఏం చేస్తున్నావు నువ్వు? ఆయన కోసం ఏం చేస్తున్నావు? ఆయన అనేకమైన ఆత్మలు, ఆయన పిల్లలు నాశనానికి వెళ్ళిపోతున్నారు సువార్త అందక. నువ్వు ఆయన బాధ ఏమైనా గ్రహించావా? ఆయన ఏమంటే ఈ భూమి మీద ఉన్న మనుషుల కోసం ఎంత ఆవేదన చెందుతున్నాడో ఏనాడైనా దేవుడి కన్నతండ్రి ఆవేదన కానీ, ఆలోచన కానీ, ఆయన మదిలో ఉన్న బాధ కానీ ఏనాడైనా సంఘంలోకి వచ్చి ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా మారి ఆ బాధను పంచుకోవడానికి ఏదైనా పాత్ర, సంఘంలో నాకు ఒక పాత్ర ఇవ్వండి, నేను సువార్త పనిలో పాలుభాగస్తుని అవుతాను, నేను నా కుటుంబం అని ఏనాడైనా దేవుడి బాధను తీర్చడానికి ముందుకొచ్చావా? వస్తాను, నాకున్న కష్టాలేదో మోకాళ్ళు వేసి దేవుడికి చెప్పుకుంటాను, ఇంటికి వెళ్ళిపోయి సోమవారం నుంచి శనివారం నా కోసం బ్రతుకుతాను, నా ఉద్యోగం చేసుకుంటాను, నా వ్యాపారాల్లో ఉంటాను, మళ్ళీ ఆదివారం రాగానే ఆ ఉద్యోగంలో, వ్యాపారంలో ఏమైనా కష్టం వచ్చి ఆదివారం వచ్చి మళ్ళీ మోకాళ్ళు వేసి దేవుడికి ప్రార్థన చేసుకుంటాను. ఇదేం భక్తి అండి? ఇది భక్త? మీరందరూ భయపడి, నాతో సహా మనమందరం భయపడిపోయి ఒక మాట చెప్పాడు యేసు ప్రభు మత్తయి సువార్త 7వ అధ్యాయం 21. ఏమంటున్నాడు చూడండి, నమ్మినోళ్ళ కోసమే, ఆయన్ని వెంబడించే వాళ్ళ కోసమే అంటున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. ఏమన్నా అందరి బైబిల్లో ఉందా? నా బైబిల్లోనే ఉందా? అందరి బైబిల్లో ఉందా? ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు. ఇంతకీ యేసుక్రీస్తుల వారిని ప్రభువా అని ఎవరు పిలుస్తాడు? నమ్మినోడా నమ్మనోడా? నమ్మినోడే కదండి ప్రభువా అంటాడు మోకాళ్ళేసి. ప్రభువా అని మోకాళ్ళేసి ప్రార్థన చేసిన వాడు నమ్మినవాడే కదా, నమ్మినవాడే కదా ప్రభువా అంటాడు. నమ్మనోడు ఏమంటాడు మీకు తెలియదు కదా. బయట ఏమంటారు యేసు ప్రభుని? ఆ విదేశీ దేవుడు అండి, మా దేవుడు కాదండి, అక్కడ ఆయన సిమ్ములు ఇజ్రాయెల్లో పనిచేస్తాయండి అంటాడు. నమ్మినోడైతే ప్రభువా 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 ప్రభు అంటాడు. ఇంతకీ ఇక్కడ నమ్మిన వాళ్ళ గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ప్రభువా ప్రభువా ఆయన నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో. మరి ఏం చేయాలి? పిలిస్తే పనవదా? అవదట. నెక్స్ట్ చెప్తాడు చూడండి, అక్కడ కంటిన్యూస్లోనే, పరలోకమందున్న నా తండ్రి, ఆయనకు ఒక ఇష్టం ఉంది, అది పట్టుకోవాలి మీరు. పరలోకమందున్న నా తండ్రి చిత్తం, పరలోకమందున్న నా తండ్రి ఇష్ట ప్రకారం ఎవరైతే చేస్తాడో, చేయువాడో వాడే పరలోకానికి ప్రవేశిస్తాడు. అంటే ఇప్పుడు భక్తుల్ని దేవుడు రెండుగా విడగొట్టాడు. బాగా వినాలి, ఆయన్ని నమ్మిన వారిని రెండుగా విడగొట్టాడు. ఎలా రెండుగా విడగొట్టాడు? ఒకరేమో పిలిచేవాళ్ళట, ఒకరేమో చేసేవాళ్ళట. ఈ పిలిచేవాడు వెళ్ళడట, ఈ చేసేవాడు వెళ్తాడట. అంటే ఇప్పుడు మనం ఎవరిలో ఉండాలి? పరలోకం కావాలంటే మీరు ఎలా ఉండాలి? ఇప్పుడు అది కాత్రా సంఘం పిలుస్తుందా? చేస్తున్నారా? వీళ్ళు చేస్తున్నారు. మీరేం చేయాలి? చెయ్యాలి. నా తండ్రి ఇష్టం. ఏంటి తండ్రికి ఇష్టం? భూమి మీద ఒక పాపి మారటం దేవుడికి ఇష్టం. ఆయన వాక్యం ప్రజల మధ్య ప్రకటింపబడటం ఇష్టం. ఆ ఇష్టాన్ని నువ్వెవరైనా నెరవేరుస్తావా? భక్తులందరూ నెరవేర్చారు. ఏమండి, బైబిల్లో ఏ భక్తుడు ప్రాణం పోయింది అన్నా ఎందుకు ఆ భక్తుడు ప్రాణం పోయిందో నాకు చెప్పాలి. ఎవరి ఇష్టాన్ని నెరవేరుస్తున్నా, ఏమండి పనుల వల్ల ప్రాణాలు పోయాయి, వాళ్ళ ఇష్టమా దేవుడి ఇష్టమా? స్టెఫెన్ ఎందుకు చచ్చిపోతున్నాడు? దేవుని ఇష్టం సువార్త ప్రకటింపబట్టం. ఆ రోజు సువార్త ప్రకటిస్తున్నాడు, వాళ్ళు రాళ్ళు వేసి కొడుతున్నారు. దేవుని ఇష్టం నెరవేర్చడానికి ఆ రోజు ప్రాణాలు వదిలేడండి. పిల్లరా, చాలా మంది అండి ఈరోజు ఆచారపు భక్తిలో, మూఢభక్తిలో ఉండిపోయారు. దయచేసి చెప్తున్నాను, మాకు ఎవరి మీద కోపం ఉండదు, మీరు లేఖనానికి దూరంగా ఉండిపోయారన్న బాధే, లేఖనాన్ని మీరు పాటించటం లేదన్న బాధే, లేఖనానికి దూరంగా మీ ఆత్మీయ జీవితాలు ఉండిపోయాయన్న బాధే. ప్రార్థన ఒకటే పరలోకానికి తీసుకుని వెళ్ళద్దు.
ఇప్పుడు మీరు బైబిల్ చదువుతున్నప్పుడు మీ అందరూ చదువుకున్నారేమో అనుకుని నేను చెప్పకుండా స్కిప్ అయ్యి వెళ్తున్నాను. ఎందుకంటే మీకు తెలియాలి ముందు చాలా విషయాలు. బైబిల్లో నుండి తొలి సంఘం ఏర్పడింది. పేతురు గారి ప్రసంగంతో 3000 మంది సంఘం ఏర్పడింది. ఆ ఏర్పడిన సంఘానికి సంఘం అంటే ప్రభువులోనికి వచ్చిన విశ్వాసులు ఏమేమి చేయాలో రాశారు బైబిల్లో. మీకు తెలుసు కదా సందర్భం. అపోస్తుల కార్యాలు 2:42 ఉంటుంది. వీరు అపోస్తుల బోధయందును ఏమంటే సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండురు అని ఉంటుంది. మీరు చదువుకున్న తర్వాత అపోస్తుల కార్యాలు 2:42. అంటే సంఘమట అపోస్తుల బోధలో ఉండాలట, అపోస్తుల సహవాసంలో ఉండాలట, రొట్టె విరవాలట, ప్రార్థన చేయాలట. అంటే అక్కడ ఎన్ని చెప్పాడు ఇప్పుడు? 4. కానీ క్రైస్తవులకి 4 ఇష్టం ఉంటాయా, 1 ఇష్టం ఉంటుందా? ఏది ఇష్టం బాగా? ప్రార్థన ఇష్టం. మిగతా 3 ఆ లాస్ట్దే ఎందుకు అనుకున్నారు చెప్పండి? ఖర్చు లేని పని, కష్టం లేని పని. మిగతా 3 కష్టం. ఇప్పుడు ఏమంటే ఎంత తప్పు చేస్తున్నారో ఒక ఉదాహరణ చెప్తాను నేను. నాకు బాగా ఉదాహరణలు చెప్తే కానీ మనస్ఫూర్తిగా ఉండదండి. ఎక్కదేమో అర్థమవుదేమో అన్న బాధ. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. జ్వరం వచ్చేసింది, బాగా ఒళ్ళు నొప్పులు, దగ్గు వస్తుంది, తుమ్ములు వస్తున్నాయి, రొంప బాగా పరిస్థితి ఏం బాగోలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఏంటి అంటాడు, దగ్గు, రొంప, జలుబు, ఏమంటే కాళ్ళు లాగేస్తున్నాయి, నీరసం, తలపొడి వచ్చేస్తుంది అన్నాను. నువ్వు చెప్తా ఉంటే రాస్తా ఉంటాడు. ఏంటి టాబ్లెట్లు రాసాడండి. ఎన్ని రాస్తాడంటే ఒక 4 రాసాడు. ఒక దగ్గు సిరప్ ఇచ్చాడు. ఈ 4 వేసుకో, ఈ సిరప్ తాగు, 2 రోజుల్లో తగ్గుతుంది అంటాడు. ఇప్పుడు టాబ్లెట్లు తెచ్చుకున్నాడు, మెడికల్ షాప్కి వెళ్ళి సిరప్ తెచ్చుకున్నాడు, ఇంటికి వచ్చాడు. మరి టాబ్లెట్ వేసేటప్పుడు బఠానీలాగా ఎంత ఉంటున్నాయి, ఇప్పుడు ఒకటి లోపలేగానే చేదు విషాపాతం అండి. ఫస్ట్ టాబ్లెట్ ఇంక తప్పక మింగి మొత్తం మీద ఏదో పళ్ళు ఏదో తిని అమ్మ బాబోయ్ చిచ్చే అనుకున్నాడు. తర్వాత అయితే కొంచెం తీయగా ఉంది. బలానికి ఇచ్చే టాబ్లెట్లు, విటమిన్ టాబ్లెట్లు ఎలా ఉంటాయి చెప్పండి? చాక్లెట్లా తీయగా ఉంటాయి. యాంటీబయాటిక్ టాబ్లెట్ ఎలా ఉంటుంది చెప్పండి? చేదుగా ఉంటుంది. ఇప్పుడు ఒకటి తీయగా ఉంది, ఒకటేమో చేదుగా ఉంది. తీయగా ఉంది కదా అని దీన్ని రోజుకు 4 సార్లు వేసుకుని ఆ చేదుగా ఉన్నది వేసుకోవడం మానేశాడు. తగ్గుద్దా రోగం? తగ్గదు. డాక్టర్ 4 టాబ్లెట్లు ఏమంటే 4 వేయాలి. సంఘంలోకి వచ్చిన తర్వాత నిన్ను అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరవటం, ప్రార్థన చేయటం 4 చేస్తే నీ ఆత్మకు వచ్చిన రోగాలు పోతాయి. నువ్వేమో తీయగా ఉంది ఒకటి, ఏది? ప్రార్థన. ఇది ఒక టాబ్లెట్ వేస్తానంటే అలాగా మిగతా 3 సంగతి ఏంటి? కనుక క్రైస్తవ్యం పొరపాట్లు. లేఖనాన్ని కళ్ళ ముందు ఉన్న అయ్యో లేఖనంలో ఇది ఉంది కదా, ఇది నేను చేయటం లేదని మన ఆత్మీయ జీవితాన్ని మనం గుర్తించుకోలేకపోవటం. 2వ ప్రసంగం ఇందురు కానీ మీరు అదిరిపోతే సహవాసం గురించి చెప్తాను, అప్పుడు అర్థమవుతాయి అన్నీ. నీవు ప్రభులోనికి వచ్చిన తర్వాత, సంఘంలోనికి వచ్చిన తర్వాత దేవుడు చెయ్యమన్నవన్నీ చేయాలి. అందుకే అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ నా తండ్రి చిత్తము చొప్పున. తండ్రి ఇష్టం అంతా బైబిల్లో రాయించాడు. బైబిల్లో రాయించిన ప్రతిదీ నువ్వు చేస్తే అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావట? ఎంత బాగుందండి. అంటే నీతిమంతుడుగా సంఘములోనికి ప్రవేశించిన నువ్వు భక్తుడిగా ఎదగాలి. నీ భక్తి జీవితాన్ని దేవుని ఎదుట కనబరచాలి. యేసుప్రభు బోధలండి అందరిని ఆకర్షిస్తాయండి. బాగా వినండి. ఇక్కడ ప్రభు బోధ చాలా బాగుంటుంది. విన్న తర్వాత అబ్బా భలేగా ఉందండి ప్రభు బోధ అని ఆయన దగ్గరికి వస్తారు. వచ్చే వరకు బాగుంటుంది. వచ్చిన తర్వాత నువ్వు ఎలా బ్రతకాలి అని ఖచ్చితంగా కొన్ని చెప్తాడు. అవి చాలా మందికి నచ్చదండి, నచ్చదు. నిజంగా చెప్తాను కదా, సేవకుడు చేసే చాలా ప్రసంగాలండి విశ్వాసులకు నచ్చవు, తిట్టుకుంటూ ఉంటారు. ఈయనకి ఏం పని ఉందో అలా చెప్తాడు సువార్తకి రమ్మని. మా కష్టాలు ఏం తెలుసు, మా బాధలు ఏం తెలుసు, మా కన్నీళ్ళు ఏం తెలుసు, ఆయన ఏదో దేవుడు అలా నిలబెట్టుకున్నాడు చెప్తాడు, మన వల్ల అవదవా అనుకుంటాడు లోపల. అంటే ఎప్పుడు కూడా ఒక పాజిటివ్గా కాకుండా, అంటే నిజమేనండి దేవుడు చెప్పాడండి, పాస్టర్ గారు ప్రతివారం చెప్తున్నారండి, నేను చేయలేకపోతున్నానండి అని పాజిటివ్గా ప్రసంగాన్ని తీసుకుంటే ఏమన్నా కొంచెం ఇప్పుడు కాకపోతే రేపైనా దేవుడు అవకాశం ఇస్తాడు. కానీ చాలా మంది బండగా ఇది నాకు కాదు, ఇది మేము చెయ్యం, ఇది మాకు కాదు, ఇలాగ ఉండిపోతున్నాయి హృదయాలు. చాలా తప్పు చేస్తున్నారు. ఏమైంది? సేవకుడు చెప్పే మాటలు తనవి కాదు, ఎవరివి? నీ తండ్రివి, నీ కోసం ప్రాణం పెట్టిన నీ ప్రభువి.
వాటిని నువ్వు వ్యతిరేకించటమో లేదంటే నాకు కాదన్నట్టుగా ఉండిపోవటమో నీ ఆత్మీయ జీవితానికి అస్సలు మంచిది కాదు. ఇలాంటి వాడు ఒకడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడండి. ప్రభు బోధలు విన్నాడు. ప్రభు బోధనలో అంతా ఎక్కువే ఉంటుందంటే పరలోకం పరలోకం పరలోకం, మీ తండ్రి అక్కడ ఉన్నాడు, పరలోకం వెళ్ళిపోవాలనగానే ఒకడికి యవనస్తుడికి ఇంట్రెస్ట్ వచ్చిందండి. పరుగున యేసుప్రభు బోధ చేస్తుంటే యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభువా, నేను రక్షణ పొందేయాలనుకుంటున్నాను, అంటే నేను పరలోకం వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నేనేం చేయాలో ఒకసారి చెప్తావా అని అడిగాడు. నన్నెందుకు అడుగుతావు, నువ్వు ఇస్రాయేలు కదా, నీ చేతుల్లో ధర్మశాస్త్రం ఉంది కదా, చదువుకోలేదా అన్నాడు. మీకు విషయం తెలుసండి, ఆ మాట ప్రకారం భూమి మీద మనం తండ్రి ఈ విషయం బైబిల్లో ఉందని నాకు తెలియదు తండ్రి, నేను తప్పు చేశానంటే అంత్యతినా నా తీర్పు తీర్చేటప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? నీకు తెలీదా, నువ్వు ఏ భాష మాట్లాడతావు బాబా అంటాడు. మొదట నీది ఎక్కడ, ఏ భాష మీద, ఏ రాష్ట్రం నుంచి వచ్చావు అంటాడు. మాది ఇలా చెదురుగడు, మాది తెలుగు అండి, మాది ప్రకాశం జిల్లా అండి అన్నారు అనుకోండి. నువ్వు తెలుగు మాట్లాడతావా? ఓకే, నీ తెలుగులోకి నా బైబిల్ వచ్చిందా అంటాడు. ఎందుకు రాలేదండి, పెద్ద పెద్ద అట్లేసి ఇంట్లో పెట్టావు సెల్ఫ్లో అంటావు. నువ్వు అట్ట తీసి తెలుగు ఎందుకు చదవలేదు నాయన అంటాడు. అప్పుడు ఏం చెప్తాను చెప్పండి? సమాధానం ఉందా? పోనీ మేము తెలుగులో అండి, మా తెలుగులో బైబిల్ రాలేదండి, పాస్టర్ గారు ఎవరండి మొక్కలు చెప్పండి, అవి తప్ప నాకు ఏం తెలియదండి అన్నానికి తెలుగులోకి బైబిల్ రాకపోతే ఏమైనా తప్పించుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు నువ్వు మాట్లాడే భాషలో నీకు బైబిల్ ఉందా? చదువుకోవడానికి చక్కగా చదువు ఉందా? చాలామంది అంటారు మాకు చదువు రాదండి. చదువు రాదా? ఇప్పుడు నేను 500 నోటు ఇచ్చానండి, ఎంత అని అడిగితే ఏం చెప్తారండి? చదువు రాదండి అంటారా? అబ్బే అది 500 నోటు అని తెలుసు. ఎలా తెలుసు? చదువు రాని వాళ్ళకని అడుగుతున్నాను నేను. చదువు రాని వాళ్ళకి అది 500 నోటు అని ఎలా తెలుసు? మీకు తెలిసిన ఆన్సర్లు చెప్పండి. అది ఏది కదా నేను ఒకటి చెప్తాను, మీరు చెప్పండి. అది 500 నోటు అని నాకు తెలుసు. రోజు చూస్తాడు కాబట్టి. బైబిల్ రోజు చూడలేదా? సంవత్సరానికి ఒకసారి కనపడుతుందా? మ్యూజియంలో ఉందా? ఇంకా చెప్పండి. రంగుని బట్టి గుర్తుపెట్టాడు. ఇంకా ఏమి కాదు, 500 నోటు అంటే ఇష్టం కనుక గుర్తుపెట్టాడు. ఇది రైటేగా చెప్పండి, ఇది కరెక్ట్ ఆన్సరు. 500 నోటు అంటే ఇష్టం కనుక 500 నోటు ఎలాగుంటుందని బాగా రీసెర్చ్ చేశాడు, పట్టుకున్నాడు. 500 ఎలాగ ఉంటుందా, ఓకే ఇక్కడ పెట్టుకున్నాడు అనమాట 500 ఎలాగ ఉంటుందని. మరి ఇప్పుడు వాక్యం మీద ఇష్టం ఉంటే చదువు అడ్డుపడుతుందా? నీకు బైబిల్ చదువుకోవడానికి చదువు రాదు అంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఆడియో బైబిల్ వచ్చింది లేదా? ఆడియో బైబిల్ ఆన్ చేస్తే నువ్వు చదువుకోని పనిలే, అది వినిపిస్తుంది. చెవిలో వేసుకో, విను. ఏ మార్గమో కూడా నీకు లేదు తప్పించుకోవడానికి. అన్ని దారులు మూసాడు దేవుడు, అన్ని దారులు మూసాడు. నాకు తెలియదండి అన్నావంటే పట్టేస్తాడు. 500 నోటు తెలుసా? నేను చేసిన ప్రసంగమే చేస్తాడు ఆయన. నీకు 500 నోటు తెలుసా అంటాడు. తెలుసండి అంటావు. చదువుకోలేదు కదా, 500 నీకు ఎలా తెలిసింది అంటాడు. ఏం చెప్తావు? అది బాగా ఇష్టం కాబట్టి నేర్చుకున్నానండి. మరి బైబిల్ నా వాక్యం మీద ఇష్టం లేదా? పోరా తీసేయండి అంటాడు. అంతే, పోడంతే. నేను చెప్పేవన్నీ బాగా ఆలోచించ, నేను వేస్తున్న ప్రశ్నలకే మీరు దొరికిపోతే దేవుడు ఇంకెంత బాగా అడుగుతాడండి, దేవుడు ఇంకెంత జ్ఞానంతో అడుగుతాడండి. వెళ్ళరా, ప్రభువా 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 ప్రభు అని నన్ను పిలిచినంత మాత్రాన పనవతో. ఒకడు వచ్చాడు, మార్కు సువార్త 10వ అధ్యాయం తీయండి. నిజంగానండి యేసు ప్రభు వాడికి ఎంత మంచి మాటలు చెప్పినా ఎక్కలేదండి, ఎక్కలేదు. వీడు ఎంత భక్తుడో మీకు చూపిస్తాను ఇప్పుడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, ఇదిగో నేను పరలోకం నిత్య జీవానికి వారసుడు అవ్వాలి అంటే నేను ఏం చేయాలి అని ఆయనతో అడిగాడు. యేసు, నన్ను సత్పురుషుడు అని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవరు నువ్వు సత్పురుషుడు కాదు. ఎవడెక్కడి నుంచి అండర్లైన్ చేయండి. నరహత్య చేయవద్దు, వ్యభిచరించొద్దు, దొంగతనాలు చేయకూడదు, అబద్ధ సాక్ష్యాలు ఎవరి మీద చెప్పకూడదు, మోసాలు చేయకూడదు, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సన్మానించాలి అని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. ఎవడు ఇక్కడ వాడు ఆన్సర్ వినాలి. అందుకు అతడు, బోధకుడా, ఎప్పటి నుంచట? బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను. ఎప్పటి నుంచి అనుసరిస్తున్నాడట? ఎవడు ఇక్కడ మాట్లాడుతాను.
బాల్యము నుండి నాకు తెలుసు అన్నాడా, బాల్యం నుండి అనుసరిస్తున్నాను అన్నాడా? అనుసరించడం అంటే పాటిస్తున్నాడు. కొంచెం బెటర్ క్యాండిడేట్ వీడు, బాగా ఆలోచించాలి వీడి గురించి. ఇదేం సామాన్యుడు కాదు వీడు. అందుకే నిత్యజీవం వరకు ఆలోచన వెళ్ళింది. వ్యభిచారం చేసేవాడు, ప్రభు నేను వ్యభిచారం మానలేకపోతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అనాలి. కానీ అది అడగటం లేదు వాడిని. వాడు యేసుప్రభుని అది అడగటం లేదు. ఏమడిగాడు? నిత్య జీవం, పరలోకం నేను చూడాలి అన్నాడు. అంటే వాడు ఆలోచనలు కాస్త పరలోకం వైపు వెళ్ళాయి. ఆశ ఉంది పరలోకం వెళ్ళాలి అని, దేవుడు చూడాలని ఆశ ఉంది. మరి నన్ను ఎందుకు అడుగుతావయ్యా, నీ దగ్గర ధర్మశాస్త్రం ఉంది కదా, నువ్వు ఇశ్రాయేలుడు కదా, నువ్వు ఇవన్నీ తెలుసు కదా అంటే అంటున్నాడు, నేను బాల్యము నుండే ఇవన్నీ పాటిస్తున్నాను. పైన చెప్పిన ఆజ్ఞలలో పెద్దగా కష్టమేమి ఉండదు. వ్యభిచారం చేయకపోవటం, దొంగతనం చేయకపోవటం, నారాచి చేయకపోవటం, తల్లిదండ్రులను సన్మానించుకోవటం ఏం కష్టం కాదు ఇవి. యేసుప్రభు అంటున్నాడు వాడిని చూసి, ఏమంటే అక్కడ ఒక పదం ఉంటుంది, యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి. అంటే వాడి మీద యేసుక్రీస్తుల వరకు ఏం పుట్టింది? ప్రేమ. గ్రేస్ మార్కులు క్యాండిడేట్లు అంటే ఇవే. మొత్తం మీద నీకు 34 మార్కులు ఉన్నాయిరా, బాగా వినాలి. మొత్తం మీద నీకు 34 మార్కులు ఉన్నాయిరా, 1 మార్కు తగ్గిందిరా. అతనిని ప్రేమించి నీకు 1 కొదువుగా ఉన్నది. అదే ఉంది అక్కడ, నీకు 1 కొదువుగా ఉంది. 1 కొదువుగా ఉంది. ఏంటి కొదువు అంటే, నువ్వు అన్నీ పాటిస్తావు తప్ప నీ దగ్గర ఉన్నది ఎవరికీ పెట్టవురా. బాగా ధనం ఉంది, బాగా ఆస్తిపరుడివి, నీ ఆస్తి నమ్మి బేదలకియ్యు, అప్పుడు నీకు పరలోకంలో ఏం కలుగుతుంది? ధనం కలుగుతుంది. నువ్వు నా వెనకాల వచ్చేయి. ఇక్కడ ఆగాలి. చిన్నప్పటి నుంచి ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడంటే వాడు ఎవడు? నీతిమంతుడే. సరిపోద్దన్నాడా? సరిపోదురా. నీతిమంతుడిగా ఆజ్ఞలు పాటించినంత మాత్రాన సరిపోదురా, భక్తుడిగా మారాలిరా. భక్తుడు అంటే తనకున్న సమస్తాన్ని తండ్రి కొరకు, దేవుని కొరకు త్యాగం చేయగలిగిన వాడే భక్తుడు. ఇప్పుడు నీకున్న ఆస్తిని అంతా అమ్మి బేదలకిచ్చేయి. బేదలు అనగానే బైబిల్ ప్రకారం అడుగుతున్నాను నేను. తిండి లేనోళ్ళు, బట్ట లేనోళ్ళు, ఏమన్నా ఇల్లు లేనోళ్ళు, ఇల్లు కాదు బేదలు. బైబిల్ ప్రకారం వాక్యం లేనివాడు బేదలైన వీరు ధన్యులు అంటే, బేదలు అనగానే వాక్యం లేదు వాళ్ళకి, వాక్యం లేదు. కడు పేదలుగా ఉండిపోయారు దేవుడు మాటలు అందక. ఆ పేదలకి వాక్యం అందించడానికి నీ ఆస్తిని ఇచ్చేస్తావా? నీకున్న ధనాన్ని ఖర్చు పెట్టి అందరికీ సువార్త సభలో వాక్యాలు చెప్పిస్తావా? నీ ధనాన్ని సువార్త పనికిస్తావా? దేవుడికి ఇస్తావా అన్నట్టు. బాగా వినాలి ఇది. నీ ఆస్తి నమ్మి బేదలకి అవ్వు, అప్పుడు నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. అంటే ఆస్తిని అమ్మి బేదలకి ఇచ్చేసి వాడి జీవితాన్ని ప్రభుకి ఇస్తే అప్పుడు వాడికి ఏం కలుగుతుంది? పరలోకం కలుగుతుంది. బాగా వినాలి ఇది, బాగా వినాలి. బైబిల్ చేతిలో ఉంది, కొద్దిగా ఆజ్ఞలు పాటిస్తున్నాడు, ఇది పరలోకానికి సరిపోతుందంటే సరిపోదు. నువ్వు కార్యాలు చేయాలి, సువార్త కార్యాలు. నీకున్న కష్టార్జితం, నీకున్న డబ్బు దైవ కార్యక్రమాలకు ఉపయోగపడాలి. నీ జీవితం కూడా సువార్త పనులకు రావాలి. నువ్వు నన్ను వెంబడించావు అంటే అర్థం ఏంటి? ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్తున్నారు? సువార్తకి వెళ్తున్నారు. వెనకాల ఉన్న శిష్యులు ఎక్కడికి వెళ్తున్నారు? సువార్తకి వెళ్తున్నారు. అంటే నువ్వు కూడా మాతో వచ్చి మేం చేస్తున్న పనిలో నువ్వు కూడా పాలి భాగస్థుడు అవ్వాలి. ఇప్పుడు అర్థమవుతుందా? పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలో? మనకున్న కష్టార్జితాన్ని, ఇదిగో ఇలాంటి సభలు జరుగుతున్నప్పుడు నీకున్న స్థితిని బట్టి 500 ఇస్తావా, 1000 రూపాయలు ఇస్తావా, బియ్యం ఇస్తావా, ఏమైనా నూనెలు ఇస్తావా, ఏమైనా ఖర్చులు చేస్తావా, భోజనాలు పెడతావా, లేదంటే సౌండ్ సిస్టానికి ఏమైనా డబ్బులు అయితే దానికి ఇస్తావా? నీకున్న కష్టార్జితం సువార్త పనికి ఉపయోగపడాలి. నేను నీతిమంతుడినేనండి, బాప్తిజం తీసుకున్నానండి, నేను పరలోకం వెళ్ళిపోతాను అవ్వదు. నీ కష్టార్జితము, నీ దేహము దేవుడు పనికి ఖర్చు అవ్వాలి. మళ్ళా చెప్తున్నాను, దేవుడు పనికి ఖర్చు అవ్వాలి. ఎందుకంటే నువ్వు ప్రభులోనికి వచ్చింది నీవు చేసిన ఏ కష్టంతో నువ్వు రాలేదు. అలాగా ఆయన కృపచేత నిన్ను సంఘంలోకి తెచ్చాడు. వచ్చిన తర్వాత అవును కదండి, ఆయన రక్షించకపోతే, ఆయన నా కోసం ప్రాణం పెట్టకపోతే నేను నరకానికి వెళ్ళిపోయి కాలిపోయేవాడిని కదా. ఆయన కదా నన్ను కాపాడాడు. నేను సంఘంలోకి వచ్చి ఆయన కోసం ఏమి చేయకపోతే ఎలాగా? నా వల్ల నాశనానికి సిద్ధపడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో. వాళ్ళ దగ్గరికి సత్యాన్ని పట్టుకుని వెళ్ళకపోతే ఎలాగా? వాళ్ళకి రక్షణ ఇవ్వకపోతే ఎలాగా? ఆ రక్షణ అందించే వాక్యాన్ని వాళ్ళ చెవుల్లో నేను వేయకపోతే ఎలాగా అని నీవుగా భక్తుడిగా ఎదగడానికి ప్రయత్నించాలి.
ఏమంటే ఇక్కడ మాట్లాడుతారండి, మీరు ఇదే సందర్భం మీరు చాలాసార్లు చదువుకుంటారు కదా. నేను ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు మీ మధ్యలో వదిలేండి, పోనీ మీరు బాధపడతారేమో. బయట ఎవరిదైనా బాగా రిచెస్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి నీ ఆస్తిని అంతా అమ్మి బేదలకి నీకు పరలోకం వస్తుంది అన్నారు అనుకోండి, వాడు ఏమంటాడు చెప్పాలి? ఏటి రాత్రింపగళ్ళు నిద్ర మానేసి ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టి అహోరాత్రులు కష్టపడి డ్యూటీలు చేస్తే సరిపోవని ఓటీలు చేసి కష్టపడి కూడగడితే దీన్ని ఎవరికో ఇచ్చేయాలా? ఇస్తాడండి? మనిషి ప్రాణాన్నన్నా వదులుకుంటాడు కానీ ఆస్తిని వదులుకోడు. నిజమా కదా? మనిషి తనకున్న బంధాన్నైనా తెంపుకుంటాడు కానీ ఆస్తిని మాత్రం వదులుకోడండి. అన్నదమ్ములు చిన్నప్పుడు కలిసి ఉంటారు, పెద్ద అయిన తర్వాత విడిపోతారు. ఎందుకు చెప్పండి? ఆస్తుల కోసం. ఆడపిల్లలు చిన్నప్పుడు కొట్టుకుంటారు, పెద్ద అయిన తర్వాత కలిసి ఉంటారు. ఎందుకు చెప్పండి? ఈవిడ కుటుంబంలో ఉంది, ఈవిడ కుటుంబంలో ఉంది, వీళ్ళిద్దరికి ఏముంటాయి ఆస్తి తగదాలు. అందుకేనండి అబ్బాయిలు చిన్నప్పుడు కలిసి ఉంటారు, అమ్మాయిలు పెద్ద అయిన తర్వాత కలిసి ఉంటారు. ఈ అబ్బాయిలు పెద్ద అయిన తర్వాత ఎందుకు కలిసి ఉంటారు అంటే తండ్రి ఆస్తుల దగ్గర ఇద్దరికి ఏమొస్తాయి? గొడవలు వస్తాయి. ఇటొక అమ్మగారు వస్తారు, ఇటొక అమ్మగారు వస్తారు. నువ్వు ఎందుకు తగ్గుతున్నావు అంటది ఇంట్లో ఈవిడ. ఆయనకి తగ్గాలని ఉన్న అమ్మగారు తగ్గనెత్తుదా? అలాగెలా వదిలేస్తారు మీరు అంటది. అంతే. ఆస్తి కోసం అన్న లేడు, తమ్ముడు లేడు, చెల్లి లేదు, అక్క లేదు. ఏమండి ఈరోజు జరుగుతున్న గొడవలన్నిటికీ మూలం ఏంటి చెప్పండి? ఏ కుటుంబాలు చిన్న విచ్ఛిన్నం అయిపోతున్నాయని కారణం ఏంటి చెప్పండి? ఆస్తి. ఏమన్నా నేను మాట్లాడుతానండి, బాగా ఆలోచించండి మీరు తెలివిగా. యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట మీరు మళ్ళా చదవాలి. బట్ నిజంగా మీకు ఇది అర్థమైతేనండి రేపు నుంచి మీ డబ్బంతా దేవుడికి ఖర్చు పెడతారు. నేను మళ్ళా చెప్తానే, అదే వచనానికి రండి, మళ్ళా అదే వచనానికి రండి. 21 చదువుతున్నారండి. యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదల కిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. అంటే భూమి మీద నీ ధనాన్ని దేవుడి కోసం ఖర్చు పెడితే ఈ ధనమంతా మళ్ళీ తిరిగి ఎక్కడ కనబడుతుందట? పరలోకంలో. ఇప్పుడు ఇచ్చేయమంటున్నాడా, ట్రాన్స్ఫర్ చేయమంటున్నాడా? అది రూపాయలు మీకు ఇది అర్థమైతే. నాకు ఇచ్చి కష్టం ఏమైనా ఖర్చు పెట్టేసి నాశనం చేసేసుకోరా అన్నాడా, లేదంటే భూమి మీద నుంచి పరలోకానికి ట్రాన్స్ఫర్ చేసుకోంటున్నాడా? కష్టపడ్డావు కదరా రాత్రింపగల్లో. ఎందుకంటే మరి ఆస్తి సంపాదించాలంటే ఎవడైనా ఏం చేస్తాడండి? కష్టపడతాడు. కష్టార్జితాన్ని భూమి మీద ఎందుకు వదిలేస్తావు? నువ్వు చచ్చిపోయిన తర్వాత వెనకాల రాదు కదా ఆస్తి, వస్తుందా? ఇందాక అన్నయ్య చెప్తున్నాడు ఎవరో లెక్కలు, అమ్మగారి చెప్పులు కూడా అట్టుకెళ్ళలేదట అమ్మగారు. 700 జతలు ఎక్కడైనాట, 10,000 చీరలు ఎక్కడైనాట. ఎవడు మీకు విషయం తెలుసండి? జయలలిత గారిదండి హైదరాబాద్లో ఒక ఇల్లు ఉందండి. హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంది. మేము వెళ్ళినప్పుడల్లా దాన్ని చూసుకుంటా పోతా, అయ్యో అమ్మగారు వెళ్ళిపోయింది, ఇల్లు అలాగా అయిపోయిందండి. ఆ ఇల్లు అండి మెయిన్ సిటీలోనండి, బాలనగర్కి వెళ్ళే రోడ్డు అని పెద్ద సిటీలోనండి, మెయిన్ రోడ్డుకి పక్కనే ఉంటుందండి. సుమారు ఎకరంలో ఇల్లు ఉంటుందండి. 1 ఎకరంలో ఇల్లు, చుట్టూ గార్డెన్. ఆవిడ చచ్చిపోయిన తర్వాత అంటే దానికి సరైన పత్రాలు లేవు, అది ఎవరితో తెలియట్లేదు. ఆవిడ బతుకున్నప్పుడు అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేదట. ఆవిడ చనిపోగానే ఇది ఎవరితో తెలియదండి లాకేసేసి ఉంది, బూజులు అట్టేసి దుమ్మట్టేసి ఇంకెవరితో తెలియక గవర్నమెంట్ సీలేసి వదిలేసింది. అలాగా ఆ ఇల్లు అక్కడే ఉంది. ఇల్లు ఓనర్ గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను మాట్లాడుతాను. ఒకవేళ ఆవిడికి ఈ వచనం అర్థమయ్యి ఉండి ఆ ఇంటిని అమ్మేసి ఒక 4 సభలెట్టింది అనుకోండి హైదరాబాద్లో, ఈ ఇల్లు ఎన్ని కోట్లతో అయితే కొన్నదో అన్ని కోట్ల రూపాయలకి ఇంటూ 100 వేసి మొత్తాన్ని దేవుడు ఎక్కడికి ఇచ్చేవాడు? పరలోకంలో ఇచ్చేవాడు. ఎందుకు వదిలేసుకుంటున్నారు భూమి మీద? ఎందుకు వదిలేసుకుంటున్నారు? మీకు అర్థమైందా? యేసుప్రభు అన్యాయస్తుడు కదండి, దేవుడు అన్యాయస్తుడు కాదు. నీ ఆస్తి ఎవరికో పేదలకు పనిచేసి నీకెందుకు అన్యాయం చేస్తాడు? నిన్ను వదిలేసుకోమంటలేదు, ట్రాన్స్ఫర్ చేసుకుంటావా? ఇది మీకు అర్థం కాదు. ఉదాహరణ చెప్తాను. నేను రేపు అమెరికాకి వెళ్ళిపోతున్నాను, నాకు అమెరికాలో ఉద్యోగం వచ్చింది. ఇంకా నేను పర్మనెంట్గా అక్కడే ఉండాలి, మళ్ళీ రానిక ఇండియాకి. ఇక్కడ నాకు పొలం ఉండిపోయింది, ఇక్కడ నాకు ఇల్లు ఉండిపోయింది, ఇక్కడ నాకు కార్లు ఉండిపోయినాయి, అలాగే బ్యాంకులో డబ్బు ఉండిపోయింది, ఇంట్లోనేమో 4 లక్షల రూపాయల కట్టలు ఉన్నాయి, 500 నోట్లు. ఇవన్నీ నేను ఇప్పుడు పట్టుకెళ్ళిపోవాలి. ఎక్కడికి? అమెరికాకి. ఇప్పుడు ఇల్లు లేపుకొని వెళ్ళిపోతానా? ఎలా తీసుకెళ్ళాలో చెప్పాలా? అమ్మేయాలి. వెరీ గుడ్. నేను ఇప్పుడు ఇల్లు అమ్మేశాను, ఒక 50 లక్షలు వచ్చాయి.
వాడు నాకు 500 నోట్లు ఇచ్చాడు 50 లక్షలు. ఇప్పుడు బ్యాగ్లో సర్దుకున్నాను ఈ 50 లక్షలు, ఇంట్లో ఉన్న 4 లక్షలు సర్దుకున్నాను, మొత్తం మీద బ్యాగ్ కట్టుకుని అమెరికా వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అమెరికాలో 500 నోటు ఇచ్చి ఛాయ్ ఇవ్వరా నన్ను, ఇత్తడా ఇవ్వడా? ఎందుకు ఇవ్వడం, ఎందుకు చాలా చెప్పాలా? ఆ కరెన్సీ వేరు, ఈ కరెన్సీ వేరు. వీడికి ఏమైనా మెదడులో గుజ్జుంటే, ఈడేమైనా కాస్త తెలివైనోడైతే ఈ కరెన్సీని భూమి మీద ఉండగానే అమెరికా డాలర్స్ కింద మార్చేసుకుని ఆ డాలర్స్ బ్యాగ్లో సర్దుకుని వెళ్ళాడు అనుకోండి, ఉపయోగపడతాయి ఉపయోగపడవా? ఉపయోగపడతాయి. అంటే ఇప్పుడు ఆస్తిని ట్రాన్స్ఫర్ చేశాడు. ఎలాగా? రూపీస్లోంచి డాలర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే ఆ దేశంలో డాలర్లు ఉపయోగపడతాయి. ఇది మీకు అర్థమైతే భూమి మీద నీకు ఇల్లు, పొలము, ఆస్తులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఏమీ పట్టుకుని పరలోకి వెళ్ళవు. ఈ ఇంటిని, ఆస్తిని, పొలాన్ని మరొక ధనంగా మార్చాలి. ఏ ధనంగా మార్చాలి? తిమోతికి రాసిన పత్రిక తీయండి. తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూడండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకోని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. ఏమండి, నీకు రాబోయే లోకానికి మంచి పునాది వేసుకోవాలంటే ఏం చేయాలి చెప్తున్నాడు? మేలు చేయువారును. ఏ ధనమట? ఇదే ధనం. ఇదే ఎక్కడ కనబడింది? ఇది సత్క్రియలు అని ధనమట. ఈ 2 రోజులు ఈ కాత్రాజులో ఉన్న సంఘం చేస్తున్నది ఏ కార్యాలు? సత్క్రియలు. ఈ సత్క్రియలకి డబ్బు ఖర్చు అవుతుందా? అవుదా? అవుతుంది. అంటే వీళ్ళు రూపాయల్ని 2 రోజుల మీటింగులుగా సత్క్రియలను ధనంగా మార్చేశారు. ఈ ధనం ట్రాన్స్ఫర్ అయిపోద్ది ఎక్కడికి? పరలోకానికి. ఎలాగుంది ఇప్పుడు? ఇది బాగుందా లేదా? అంటే నీ దగ్గర ఉన్న ₹1,00,000 మీటింగ్ పెట్టామనుకోండి, 4 రోజులు సత్క్రియలను ధనంగా మారిపోయింది. ఆ 1,00,000 ఇది అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఎక్కడికి? పరలోకానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా 1,00,000 అంటే ఇంటూ 100 రెట్లేసి, నాయన ఇదిగో నీ ధనం అంటాడు దేవుడు. 1,00,000 ఇంటూ 100 వేసుకోండి. నాకు లెక్కలు రావు, లెక్కలు చిరాకు నాకు. మీరు లెక్కెట్టుకోండి. కోట్లండి. ఎవరైనా ఇస్తారండి? ఎవరైనా ఇస్తారా? భూమి మీద నువ్వు ఒక ఇల్లు అమ్మేస్తే 100 ఇల్లు ఇస్తానన్నాడు. భూమి మీద ఒక తల్లిని వదిలేసుకుంటే 100 తల్లుల ప్రేమ నీకు అక్కడ అందిస్తాను అన్నాడు. ఏదైనా ఇంటూ 100 వేసుకోండి అంతే. మీరు ఈ మీటింగ్లకి ₹1000 ఇచ్చారా? గుండెల మీద చేసుకోండి ఇంటూ 100 వేసుకుని. మరణించిన తర్వాత మీ బ్రతుకు బాగుండి మీరు పరలోకానికి వస్తే ఇక్కడిచ్చిన 1000కి ఇంటూ 1000 అక్కడ రెడీగా ఉంటుంది. కనుక దేవుని పిల్లలుగా మీరు ఆలోచిస్తే దేవుడు అన్యాయస్తుడు కాదండి. మీ ధనాన్ని నాకు ఇచ్చేయండి, మీరు పేదవాళ్ళు అయిపోయి ఊరి మీద తిరగండి అండు. ఈ ధనాన్ని అంతా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మాట అడుగుతాను, మీరు ఎక్కడ ఉంటారా? పర్మనెంట్గా అక్కడ ఉంటారా? మరి ఎక్కడ పర్మనెంట్ ఉంటుంది? అక్కడికి కదా పట్టుకెళ్ళిపోవాలి. మీకు అర్థమైందా లేదా? పునే మీకు పర్మనెంటా? ఇది పునే కాదండి, ఇదేంటి? మహారాష్ట్ర. బిగ్వాన్ మీకు పర్మనెంటా? కాదు. నేను రాగానే అడిగాను, అన్న ఏంటి ఈ డేరాలతో కట్టారంటే, మా అంత కాదు కదా నాయన అంటున్నాడు. పర్మనెంట్ కట్టిపోతే వచ్చి కూలగొట్టేస్తే లేదు, మా ప్రకాశంలోనో లేదంటే మా ఊర్లోనో కైకలూరులోనో కట్టుకుంటాం, అది మా పర్మనెంట్. భూమి మీద ఉన్నంతకాలం. ఇక్కడ వలస వచ్చి పని చేసుకోవడానికి వచ్చి ఎక్కడెందుకు కడతాం మనం? ఎక్కడెందుకు ఉంచుకుంటాం మన ఆస్తిని? ఎక్కడికి పట్టుకెళ్ళిపోతాం? మన ఊరికి. అలాగే భూమి మీద నీది అసలు శాశ్వతం కాదు. నీ జీవితం ఎంత? 60, 70, అధిక బలం ఉంటే 80. తర్వాత ఎక్కడ నీ పర్మనెంట్? నరులారా తిరిగి రండి. మరి అక్కడ పట్టుకెళ్ళిపోయి ఇక్కడ ఎందుకు వదిలేస్తున్నావు? చాలా మంది మాట చెప్తా అంటారు, వెనకాల మా ఓడున్నాడు కదండి. ఎవరు? నా కొడుకండి. ఆడు తాగుబోతా అయిపోయి నువ్వు చచ్చిపోయిన తర్వాత. నువ్వు రాత్రింపగళ్ళు ఓటీ చేసింది అంతా ఆడు బారులో ఖర్చు పెట్టాడు. నీ కష్టార్జితం అంతా ఏమైపోయింది? అప్పుడు నాశనం అయిపోయింది. పిల్లలకి వాక్యం ఇమ్మని చెప్పింది బైబిల్, అంతే. ఆస్తులు ఇమ్మని చెప్పలేదు. తెలుసా మీకు? నాకు బైబిల్ బాగా తెలిసి చెప్తున్నాను. పిల్లలకి వాక్యం ఇవ్వండి, ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు. ఆ వాక్యంతో నీతిగా న్యాయంగా వాడు బ్రతుకుతుంటే భూమి మీద వాడికి కావలసిన తిండి, బట్ట, సకల వసతులు దేవుడు వాడికి ఇస్తాడు. నువ్వు ముందు వాక్యం ఇయ్యి, వాడికి కావలసిన వసతులన్నీ దేవుడు ఇస్తాడు. మనమేమో రివర్స్. వాక్యం ఇవ్వటం ఉండదు, బైబిల్ నేర్పించడం ఉండదు. మా వాడికి ఇల్లు, మా వాడికి పొలం. ఎందుకు అవన్నీ పాడు చేయడానికా? కనుక దేవుని పిల్లలుగా మీతో చెప్తున్నాను, ఏమండి ఒక మాట,
నీ ఆస్తి నమ్మి బేదలకి ఇయ్యి, అప్పుడు నీకు పరలోకంలో ధనం కలుగుతుంది, నువ్వేమో నా వెనకాల వచ్చి అన్నాడు. ఎందుకంటే ఆస్తి ఉన్నవాడు వెనకాల రాలేడు. అక్కడ ఇంకోటి ఉంది, నాకు టైం అయిపోతుంది అన్ని చెప్దామంటే. అక్కడ ఇంకోటి ఉంది విషయం. ఆస్తి ఉన్నవాడు వెనకాల రమ్మంటే ఎందుకు వస్తాడండి? వస్తాడా? ఆస్తి ఉన్నవాడు వెనకాల వస్తాడా? రాడు కదండి, రాడు కదా. మీకు అర్థం కాదు చెప్తాను. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికైనా నిన్ననే ఒక ₹1,00,00,000 లాటరీ తగిలింది. వాడు బ్యాగ్లో సర్ది క్యాష్ ఇచ్చేసాడు 1,00,00,000. మీరు బీరోలో తాళం వేసి ప్రార్థనకు వస్తారా? చెప్పండి. ₹1,00,00,000 ఇంట్లో పెట్టి పడిను డోర్ వేసి ప్రార్థనకు వస్తారా? అమ్మ బాబోయ్, ప్రార్థన ఇప్పుడు కాకపోతే వచ్చే సంవత్సరం జరుగుతుంది. 1,00,00,000 మనసు ఎక్కడుంది చెప్పండి. అది మరి ఇప్పుడు ఈ ఆస్తి అంతా వాడు ఊర్లో పెట్టుకుని నువ్వు రాసు వర్తకంటే ఆడెందుకు వస్తాడు? ఒరే బాబు, నిన్ను డబ్బు దేవుడు పని చేయనివ్వదురా. నీకున్న డబ్బు నా వెనకాల తిరగనివ్వదురా. నీకున్న డబ్బు సేవ చేయనివ్వదురా. నీ ధనం ఎక్కడుందో నీ మనసు అక్కడే ఉంటుందిరా. నువ్వు నాతో పాటు సువార్తకు వచ్చిన నువ్వు వాక్యం చెప్పవరా, నా పని చేయవరా, దేవుడు పని చేయవరా, అదంతా అమ్మేరా, అక్కడికి ట్రాన్స్ఫర్ చేసేసుకో. అది సేపు ఏది బాగా వినాలి. ముందు ఆస్తి నమ్మి పేదలకు ఇచ్చేయి. అప్పుడు ఆస్తి అంతా ట్రాన్స్ఫర్ అయిపోయింది ఎక్కడికి? పరలోకానికి. నువ్వు నా వెనకాల వచ్చే ఎక్కడ అలాగో సేఫ్ అండి, నా ఆస్తి అంతా అక్కడికి వెళ్ళిపోయిందండి, నేను హ్యాపీగా సువార్తకు వస్తానండి. ఎంత బాగుందండి. ప్రభు చెప్పింది ఏమన్నా అన్యాయం ఉందా? ఇది అర్థం అవ్వలేదండి చాలా మంది విశ్వాసులకి. ఎవరండి అసలు దేవుడి పనికి ఎవరు, దేవుడి కార్యాలు ఏమి చేయరు, సంఘం ఎలాగొన్నా పట్టించుకోరు, సంఘంలో వస్తువులు లేకపోయినా కొనరు. ఎందుకు బిగబట్టుకున్నారు? ఏం చేద్దామని దాంతో? భలే ప్రసంగం చెప్పుడు అన్న జయలలిత గారి గురించి. ఆ లెక్కలు నాకు తెలియదు ఎంతకాలం. అమ్మగారికి ఎంత ఉందని నాకు ఆ ఇల్లు ఒకటి తెలిసి హైదరాబాద్లోది. ఏంటి ఎంత ఆస్తి వదిలేసి వెళ్ళిపోతే నువ్వు నీకున్న వాటిని ఏం చేసుకుందామని ఎందుకు వదిలేసుకుంటున్నావు? ఇక్కడ నీ కష్టార్జితం కదా అది. అమ్మి బేదలకి అంటే సువార్తకి ఇయ్యు, నీకు పరలోకంలో ఏం కలుగుతుంది? ఏమంటే దేవుడు అబద్ధం ఆడతాడండి? నీకు ధనం కలుగుతుంది అని చెప్పిన తర్వాత నీకు ఇవ్వకుండా ఉంటాడా? ఉండడండి. మరలా నేను ఎవరు నమ్మకపోయినా పర్లేదు, మీరు దేవుడిని నమ్మకపోయారా మీకు అన్యాయమే. మనుషులు ఏదో చెప్తారు మాయ మాటలు. ఈ వ్యాపారం చేస్తే తెల్లారిసరికి కోటీశ్వరుడు అంటాడు, తర్వాత అటు బోర్డు తిప్పేస్తాడు, నీ ధనం అంతా అందులో పోతుంది. అయ్యేనా నమ్ముతారండి మాయ మాటలు మనుషులు. దేవుడికి ఇవ్వండి దేవుడు ఇస్తాడంటే నమ్ముతారా? నమ్మరండి. పిల్లరా, నమ్మిన నీతిమంతుడువా, ఆస్తిని ప్రాణాలను సైతము దేవుడికి ఇవ్వగలిగిన భక్తుడువా? ఆస్తి ఇవ్వటం అంటే ఎంత భక్తి ఉండాలి తెలుసండి? మీకు తెలుసో లేదో, ఆస్తి ఇవ్వాలి అంటే హృదయంలో మనకి ఎంత ఉండాలి భక్తి? వస్తున్న వాళ్ళందరికీ నిర్మోహమాటంగా, మొహమాటం లేకుండా చెప్పాడండి ఒక మాట. లోకాసు వార్త 14:25. బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఏమంటే ఇప్పుడు ఇది చదివినప్పుడు నాకు చాలా నవ్వు వచ్చింది. ఈయన వాక్యం చెప్పుకుంటే అలాగే వెళ్తున్నాడండి. యేసుప్రభు వెనకాల తండోపతండాలుగా 1000 మంది వెనకాల వచ్చేస్తున్నారు. ఏమంటే అలాగే ఒక వ్యక్తి వెనకాల 1000 మంది వస్తున్నారు అనుకోండి, ఆ వ్యక్తి ఎలా ఫీల్ అవుతాడు? నా ఫ్యాన్స్ మరి అంటాడు, నా క్యాబిలిటీ ఏంటనుకున్నా, నా వెనకాల చూడండి జనం అంటాడు. మొన్న మధ్యకాలంలో ఏమండి హైదరాబాద్లో సంఘటన జరిగింది. ఒక సినిమా హీరో ఆ థియేటర్కి వెళ్ళొద్దురా, జనం ఉన్నారు అక్కడ, తొక్కి చంపేస్తారంటే, అమ్మ నా ఫ్యాన్స్ వచ్చినప్పుడు నేను ఎలాగ వెళ్ళకుండా ఉంటానని డోర్ తీసి పైన ఆట చెప్పుకుంటే అయితే ఒక ఆవిడ చచ్చిపోయింది అక్కడ. తర్వాత ఇతను జైల్లో పడేశారు పట్టుకెళ్ళి, నువ్వు వచ్చినందుకు ఆవిడ చచ్చిపోయిందని. నువ్వు రాకుండా ఉండుంటే ఆవిడ చచ్చిపోయేది కాదని మీకు తెలియదు కాదు కదా. గొడవ, అల్లు అర్జున్ గొడవ. అంటే జనం ఉన్నారు వెళ్ళొద్దంటే వెళ్ళకుండా ఆగలేదండి, వెళ్ళిపోయాడండి జనం మధ్యలోకి. హీరో రాగానే జనం అంతా మూగేశారు. ఆవిడ తొక్కిసలాటలో ఆవిడని చంపేశారండి. ఇది మీకు అర్థమైతే, యేసుప్రభు వెనకాల వెళ్తుంటే తండోపతండాలుగా జనం ఆయన వెనకాల వస్తుంటే, నా ఫ్యాన్స్ మరి నా వెనకాల వస్తున్నారు అనలేదు. ఆగండి అని ఒకసారి ఎలాగన్నాడు, ఆగండి ఒకసారి, ఎక్కడికి వస్తున్నారు మీరు? ప్రభు మేము వెనకాల వచ్చేస్తున్నాం, మేము మాట్లాడింటామంటే మీకు సీరియస్గా ఒక వార్నింగ్ అన్నాడు. ఎవరికన్నాడు ఇది? వెంబడిస్తున్న వాళ్ళకి అన్నాడు. ఆగండి ఆగండి, మీకు కూడా చెప్పాలి. చెప్పు ప్రభు. చదువుతున్నారు చూడండి ఇప్పుడు. నెక్స్ట్ చదువున్నాను అక్కడే. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, తన భార్యను, ఏమండి పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కాదు. వస్తున్న వాళ్ళకి ఈ మాట ఎందుకు చెప్పాడో నాకు చెప్పాలి ఇప్పుడు.
బాగా ఆలోచించాలి. వెనకాల వస్తున్న సమూహం వైపు ఇలా వెనక్కి తిరిగి ఆగండ్రా అని ఈ మాట ఎందుకు చెప్పాడు? మీరు బాగా ఆలోచించండి. నా వెనకాల ఓరకనే తిరుగుతానంటే కుదరదు. ఈ త్యాగాలు చేయగలిగిన భక్తి మీలో ఉంటే నా వెనకాల రండి, లేదంటే పండు అన్నాడు. ఎలాగుంది? నేను వస్తాను, చప్పట్లు కొడతాను, ఇంటికి వెళ్ళిపోతాను, దేవుడి కోసం ఏమి చేయనట్టు కుదరదట. నా వెనకొస్తే, నన్ను వెంబడిస్తే, అవసరమైతే నీకు నన్ను వెంబడించడానికి, నా పని చేయడానికి ఆస్తి అడ్డొస్తుందా, అన్నదమ్ములు అడ్డొస్తున్నారా, భార్య అడ్డొస్తుందా, ఎవరడ్డొచ్చినా విడిచిపెట్టి నా పని చేయగలిగినంత భక్తుడిగా నువ్వు మారితేనే నువ్వు నా వెనకాల రావాలి. లేదంటే నీ భక్తికి ఒక నమస్కారం, వెంబడించి వేస్ట్ అయిపోతుంది, వెళ్ళిపో లోకంలో బతికేసి అన్నట్టు. నా వెనకాల వచ్చి ఉపయోగం ఉండదు. దేవుని పిల్లలారా, చెప్పటం కాదండి, ప్రభు కోసం బ్రతకాలి. బ్రతికితేనండి వాక్యాన్ని నెరవేరుస్తున్నప్పుడు నిజమేనండి, నేను జయించానండి, దేవుడు చెప్పినట్టుగా ఇది నేను చేశానండి, అది ఇచ్చే ఆనందం అంతా ఇంత ఉండదండి. నిన్నటి దినమండి మా ఇంట్లో ఒక తండ్రి కుమార్తె విషయంలో బాగా సంతోషపడిపోయి ఒక కార్యక్రమం జరుగుతుంది. ఏ తండ్రి అక్కడ లేకుండా ఉండలేడు. బిడ్డకి అలా జరుగుతుంటే తండ్రి ఎక్కడో ఉండలేడు. కానీ నేను ఒక నెల ముందో 2 నెలల ముందో అన్నయ్యలు డేట్లు తీసుకున్నారు యానివర్సరీ అని. నాకు ఇంట్లో అలా జరిగింది. నేను ఎక్కడ ఉంటానండి అక్కడ? తండ్రికి ఏమని సమాధానం చెప్పుకుంటాను? వాక్యం చెప్పే అవకాశాన్ని వదులుకొని, ఇక్కడ సంఘం చేసిన ఏర్పాట్లను వదులుకొని, నా బిడ్డ తండ్రి, నా ప్రేమ తండ్రి, నేను ఇక్కడ ఫంక్షన్ తండ్రి అంటే దేవుడు ఊరుకుంటాడు నన్ను చూసి? ఇవన్నీ వదిలిపెట్టగలిగిన ఆ భక్తి నీలో ఉంటేనే నువ్వు నన్ను ఏం చేయాలి? వెంబడించు. నిన్న అనిపించింది నాకు, దేవా ఈ వాక్యంలో ఏదో కొంచెం ఒక మాత్రం నెరవేర్చాం మీకోసం తండ్రి స్తోత్రాడని ప్రార్థన చేసుకున్నాను రాత్రి. మన కార్యక్రమాలు మనవి ఎప్పుడూ ఉంటాయండి, దేవుడివి ఎప్పుడూ ఉంటాయా? ఉండవు. మీ విషయం చెప్పాను, కానీ మాకు ఎప్పుడూ ఉంటాయి. అయినా సరే మేము అన్నిటినీ త్యజించి వదులుకొని దేవుడు అనుకుంటూ తిరుగుతూనే ఉండి, అలా తిరగగలిగితేనే ఆయన మనం ఏం చేయాలట? వెంబడించు. అలా తిరగగలిగితేనే వెంబడించు. నా నిమిత్తము అవసరమైతే నీ ప్రాణమును సహా ద్వేషించాలి, వదిలేయాలి. స్టెఫను దేన్ని ద్వేషించాడు? ఆయన ఈ మాటలు చెప్పిన యేసుక్రీస్తులో తన ప్రాణాన్ని ఏం చేశాడు? వదిలేస్తాను నా తండ్రి కోసం అన్నాడు. ఆ స్థితికి నువ్వు వస్తే నువ్వు భక్తుడివి. రోమపత్రిక సంఘానికి పౌలు గారు ఇదే చెప్పారు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 7వ వచనం చదవండి, ముగింపు మాట. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 7వ వచనం. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు. చూసారా, మనలో ఎవడు తన కోసం బ్రతకూడదు. ప్రభు ప్రాణం పెట్టిన తర్వాత ఈ జీవితం ప్రభుది కదా, చచ్చిపోయిన నిన్ను పాపాల చేత బ్రతికించిన వాడు ఆయన కదా. బ్రతికించిన ఆయన కోసం బ్రతకకుండా నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? లోకంలో ఏం సాధించడానికి పోయిన లోకం కోసం బ్రతికి సాధించిన వాళ్ళు ఈ లోకంలో నుంచి ఏమైనా పట్టుకుని వెళ్ళారంటే ఏమి పట్టుకెళ్ళదే. మీకు మనం వాడుతున్న ఈ సెల్ ఫోన్స్లోనండి కాస్ట్లీ సెల్ ఫోన్ ఉంటుంది ఒకటి, ఒక కంపెనీ. ఏ కంపెనీ? యాపిల్ కంపెనీ. ప్రపంచం మొత్తంలో హైయెస్ట్ కాస్ట్లీ ఫోన్లన్నా ల్యాప్టాప్లన్నా అవే, యాపిల్ ఫోన్స్ కానీ యాపిల్ ల్యాప్టాప్స్ కానీ. దాన్ని స్థాపించిన స్థాపకుడు అండి, ఫౌండర్ స్టీవ్ జాబ్స్ అతని పేరు. ఎవరిలోనండి నేను బాగా ఒక మంచి కంపెనీ పెట్టాలి, డబ్బు సంపాదించాలి అని ఈ యాపిల్ కంపెనీని పెట్టండి స్టీవ్ జాబ్స్ అని అతను రాత్రి పగళ్ళండి కుటుంబాన్ని వదిలేశాడు, పిల్లల్ని వదిలేశాడు, రాత్రి పగళ్ళు కంపెనీ వ్యాపారాలను కూడా తిరిగాడండి. కరెక్ట్గా అతనికి 50 సంవత్సరాలు వచ్చాయి. యాపిల్ కంపెనీ స్థిరపడింది. కోట్ల రూపాయలు ఆస్తుంది కంపెనీ పేరుతో. ఇతనికి కొన్ని కోట్ల రూపాయలు ఆస్తుంది. కరెక్ట్గా అతనికి 50 సంవత్సరాలు వచ్చేసరికండి క్యాన్సర్ వచ్చింది. ఇతను కొన్న కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి ప్రపంచం మొత్తం తిరిగినా దానికి మందు లేదని చెప్పేశారు, నువ్వు చచ్చిపోతావని చెప్పేశారు. మరణశయ్య మీద పడుకోనండి ఒక లెటర్ రాశాడు. యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఇప్పటికే ఉంది, అది మీరు కట్టండి, మీరు నెట్లో కొడితే వస్తుంది. స్టీవ్ జాబ్స్ డెత్ రిపోర్ట్ అనుకుంటున్నా, మీకు ఆ స్టేట్మెంట్ అంతా వస్తుంది. ఆయన యవ్వనంలో ఉన్నప్పుడు ఫోటోలు, ఆ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఎండిపోయి మొత్తం సన్నగా అయిపోయిన ఫోటోలు ఉంటాయి. ఇది మీకు ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, అతను బ్రతుకంతా ఎవరి కోసం బ్రతికేశాడండి? యాపిల్ కంపెనీ. పిల్లలు లేరు, కుటుంబం లేదు, ఫ్రెండ్స్ లేరు, సుఖాలు లేవు, సంతోషాలు లేవు, రాత్రి లేదు, పగలు లేదు, నిద్ర లేదు, అంతా శరీరం అంతా పాడు చేసుకున్నాడండి. కంపెనీ అంటూ శరీరం పాడైపోయింది, రోగం వచ్చింది, చచ్చిపోతాడు. ఇంకా బెడ్ మీద పడుకుని ఏడుస్తున్నాడండి.
నా జీవితంలో నేను వెనక్కి తిరిగి చూస్తే అసలు నేను ఏం సాధించానో నాకే అర్థం అవ్వట్లేదు అన్నాడు. ఇప్పుడు మీరేం సాధిస్తారో నాకు చెప్పాలా? స్టీవ్ జాబ్స్ గారు నా జీవితంలో ఏమి లేదంటే మీరు ఏం సాధిస్తారు? ఏం సాధిస్తారు చెప్పండి? అతనికన్నా పెద్దవి గొప్పవి ఏమైనా చేయగలరా భూమి మీద మీరు? అతను యాపిల్ కంపెనీ పెట్టాడు, మీరు ఏమైనా నారింజ్ కంపెనీ పెడతారా? బత్తాయి కంపెనీ కానీ లేదంటే అట్టిపండు కంపెనీ కానీ ఏం పెట్టినా లోకంలో సాధించేదేమి లేదు, పట్టుకెళ్ళేదేమి లేదు. అతని పరిస్థితి అలా మారిపోయిన తర్వాత అండి, అతను రాసిన లెటర్ ప్రపంచానికి కనువిప్పు కలిగించింది. ఏముంది భూమి మీద? ఇప్పుడు నేను తిరుగుతున్నాను, నా ఆరోగ్యం పాడైపోద్ది, నా క్యాన్సరే వచ్చింది, నేను చచ్చిపోయాను అనుకోండి, ఏముంది? కట్టిపోతుంది. నా ఆత్మ మాత్రం సేఫ్. పరదేశకి వెళ్ళిపోతాను, అబ్రహాంతో ఉంటాను, దావీదు గారితో ఉంటాను, పరదేశంలో ఉన్న నీతిమంతులు అందరితోనూ ఉంటాను. నాకొక నిరీక్షణ ఉంది, నాకు ఒక ధైర్యం ఉంది, నేను చేస్తున్న త్యాగానికి నాకు ఒక గమ్యం ఉంది. నువ్వు లోకంలో బ్రతికేస్తే నీకేముంటుంది? లోకం కోసం నీ జీవితాన్ని ఇచ్చేస్తే నీకేముంటుంది? కనుక మనలో ఎవడు తన కోసమే బ్రతకడు. ఆ పదం చూడండి ఎంత బాగుందో. రోమిలికి రాసిన పత్రిక 14:7 మనలో ఎవడు తన కోసమే బ్రతకడు, ఎవడు తన కోసమే చనిపోడు. అంటే చివరికి నీకు చావు వచ్చినా కూడా నీ కోసం రాకూడదట. నీ చావు కూడా నీ కోసం రాకూడదట. ఏదో సువార్త చేస్తానో, ఏదో పాట పాడుతానో, లేదో దేవుడికి ఏదో వంట చేస్తానో, లేదా ఎక్కడో సువార్త చెబుతానో, దేవుడి పనిలో నీకు మరణం రావాలి. అది క్రీస్తునందు బ్రతకటం అంటే. అది క్రీస్తునందు మృతులందిన మృతులు ధన్యులు అంటే. నీ చావు కూడా క్రీస్తునందే రావాలి. నీ చావు కూడా దేవుడి పనిలోనే రావాలి. నీ చావు కూడా దేవుడికి ఉపయోగపడుతూనే రావాలి. మనలో ఎవడు తన కోసం బ్రతకడు, మనలో ఎవడు తన కోసమే చనిపోడు. నెక్స్ట్, మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాం, చనిపోయినను బాబా మాటలు చూసారా? మనం బ్రతికినా ప్రభు కోసమే బ్రతకాలట, చనిపోయినా మనం అంటే మన చావు కూడా ప్రభుని ఏం చేయాలి? మహిమ పరచాలి. ఏవి చావండి, దేవుడి కోసం పని చేస్తూ అలా చచ్చిపోడండి. ఎవడైనా చస్తే దేవుడి కోసం అలా చావాలండి. మన చావు కూడా దేవుడికి ఏం తేవాలట? మహిమ. ఇదండి భక్తుడంటే. ఇది భక్తి అంటే. ఈ స్థాయికి ఒక విశ్వాసి రావాలంటే ఎంతకాలం పడుతుంది చెప్పండి? ఈ స్థాయికి ఒక విశ్వాసి ఎదగాలి అంటే నీతిమంతుడిగా సంఘంలోనికి చేర్చబడిన నువ్వు వాక్యములో ప్రారంభంలో నీకు పాలు పట్టిస్తారు. తెలుసా? నాకు టైం అయిపోయింది. ప్రొసీజర్ ఏంటంటే సంఘంలో స్టార్టింగ్లో బేసిక్స్ లెసన్స్ చెప్తారు. సంఘంలోకి వచ్చే నీతిమంతుడు అంటే దైవజనుడికి పసిపెట్టతో సమానం. ఇప్పుడే పుట్టాడండి నిన్నగాక మొన్న. మరి పుట్టిన బిడ్డకి మొదట ఏం పెట్టాలి? బిర్యానీ పెడితే చచ్చిపోతాడు. అంతే కదండి. బిడ్డకి పాలు ఇచ్చేవాడికి బిర్యానీ పెడితే మటన్ బిర్యానీ ఉంటాడు, చచ్చిపోతాడు, కారానికి చచ్చిపోతాడు. కనుక దైవజనుడు ఏం చేస్తాడంటే మొదట పాలు ఇస్తాడు. అంటే చిన్న చిన్న పాఠాలు, నువ్వు ప్రార్థన చేసుకోవాలమ్మా, నువ్వు చక్కగా వాక్యం చదువుకోవాలమ్మా, నువ్వు దేవుడి సన్నిధికి రెగ్యులర్గా రావాలమ్మా. ఇవన్నీ పాలే. మీకు తెలుసా? ఇవన్నీ పాలు. ఈ పాలు ఇచ్చిన తర్వాత ఏమంటే చాలా మంది సంఘాల్లో ఏంటంటే పాలుకి అలవాటు పడిపోయారు. వీడు ఏజ్ ఎక్కువైపోయింది కానీ ఇంకా పాలు తాగుతూనే ఉన్నాడు. బలమైన ఆహారం లేదు, బలమైన కార్యాలు లేవు, బలమైన త్యాగాలు లేవు. ఇంకెప్పుడవుతారు? ఏమన్నా డిగ్రీ చదువుతున్నాడు పాలు తాగితే ఎలా ఉంటుందండి? పాలు పేక వేసుకొని చూడడానికి ఎలా ఉంటుంది మీరు చెప్పండి? మరి నీ వయసు ఏట్రా, నువ్వు చేస్తున్న పని ఏట్రా అంటారా అనరా? మరి దేవుడు నువ్వు బాప్తీసం తీసుకుని 10 సంవత్సరాలు అయిపోయినా ఇంకా నేను మోకాళ్ళ ప్రార్థన ఏదో అలా ఉంటానండి. ఇది ముందుకు రావా? బలంగా నిలబడవ సంఘంలో, బలమైన కార్యాలు దేవుడికి చేయవా? ఎప్పుడు బలవంతుడు అవుతావు? ఎప్పుడు భక్తుడు అవుతావు? ఎప్పుడు త్యాగాలు చేసే స్థాయి నీకు వస్తుంది? వాక్యము మనకి సరిగా అర్థం కావాలి. దేవుడి ఉద్దేశాలు సరిగా అర్థం కావాలి. ఎప్పుడు దేవుడి పైన అనుకుంటాను, నాకు అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి. నువ్వెప్పుడు ఇస్తావు? నువ్వెప్పుడు చేస్తావు? వాళ్ళు ప్రాణాలు ఇచ్చేస్తే కనీసం నీకున్న ధనాన్ని ఖర్చు పెట్టి సువార్తకు కూడా నేను ఉపయోగపడను అంటే నువ్వు భక్తుడిగా ఎప్పుడు ఎదుగుతావు? నీతిమంతుడిగా వచ్చావు, బాగుంది. భక్తుడిగా ఎప్పుడు ఎదుగుతావు? నీ భక్తి జీవితాన్ని ఎప్పుడు చూపిస్తావు దేవుడికి? మనము బ్రతికినను ఆయన కోసమే, మనం చనిపోయినను ఆయన కోసం. బ్రతికినా చనిపోయినా మనం ఆయన వారమై ఉన్నాం. ఆయన కోసం బ్రతికితే ఆయన వారంగా ఉంటారు. నువ్వు లోకం కోసం బ్రతికేసావంటే నీ జీవితం మరణం తర్వాత నిత్యాగ్ని దండనకి వెళ్ళిపోతుంది. నువ్వు భక్తుడివైనా సరే, నువ్వు నీతిమంతుడివైనా సరే, సంఘంలోకి వచ్చినా సరే, దేవుడి కొరకు బ్రతకకపోతే దేవుడు ఎవరిని తన పరలోక రాజ్యానికి తీసుకోడు. బైబిల్లో మీరు చాలాసార్లు చదువుకుంటే రోమపత్రిక 2:6 ఉంటుంది. వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఎత్తును అన్నాడు. తెలుసు కదా? దేని బట్టి ప్రతిఫలం అట?
క్రియలు, వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇత్తును. ఆ క్రియలు అనగానే నువ్వు లోకంలో చేసుకునే పనులు అనుకుంటావేమోనని మళ్ళీ వెంటనే వివరణిస్తాడు అక్కడే. సత్క్రియలు అన్నాడు చూడండి. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి, అది నిత్యజీవం ఎవరికట? సత్క్రియలు చేసేవారికి. అక్షయమైన దేహం ఒకటి ఉంది, అక్షయమైన ఆత్మ ఒకటి ఉందని అక్షయతను మహిమను వెదుకుతూ భూమి మీద ఉన్న సత్క్రియలు చేస్తూ మనకున్న కష్టార్జితానంత దేవుడి కార్యక్రమాలకి ఖర్చు పెడుతూ నేను దేవుడి దగ్గరికి వెళ్ళవలసిన వాడను అని భక్తిపరుడుగా నీ జీవితాన్ని బ్రతకడం ప్రారంభిస్తేనే నీకు నాకు నిత్య జీవం, పరలోకం. ఓకే, అర్థమైందా? ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఎవరికి డౌట్ ఉండదు నాకు తెలుసు.